సంఘము అనేటువంటిది రోజు క్రైస్తవ సమాజంలో గనక చూసినట్లయితే కొందరు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే క్రీస్తు ప్రభు చాలా ప్రాముఖ్యము రక్షణకు. కానీ సంఘం అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు. ఇంకా చెప్పాలంటే సంఘాన్ని గురించి ఏమి మాట్లాడకండి, ఆ సంఘము ఈ సంఘం అని మనం అలాగ మాట్లాడుకుని విడిపోవటం ఎందుకు, క్రీస్తు ప్రభు మనకు కావాలి, సంఘం అవసరం లేదు అనేటువంటి భావజాలాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది సాధ్యమేనా అనేటువంటి మాటను గనక మనం చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు దాదాపుగా 80 కంటే ఎక్కువ సార్లు సంఘాన్ని గురించి ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు సంఘాన్ని గురించి ప్రస్తావించాడు అంటే అది ప్రాముఖ్యమైనటువంటిదే. దేవుడు ప్రస్తావించినటువంటి దాన్ని మనం ప్రస్తావించవద్దు అని చెప్పేసి గనక మనం చెప్పినట్లయితే మనం దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్నాము అనేటువంటి దాన్ని మనం గమనించాలి. ఒకవేళ సంఘం అనేటువంటిది ప్రాముఖ్యమైనది అయితే అది ఎందుకు ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనాన్ని మనం గమనించినప్పుడు మొదటి శతాబ్దంలో జరిగినటువంటి విషయం అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సంఘము ప్రారంభమైనప్పుడు అపోస్తుల కార్యంలో మొట్టమొదట 3,000 మంది చేర్చబడ్డారు. ఇక 2వ అధ్యాయము 47వ వచనానికి వచ్చినప్పుడు అనుదినము రక్షణ పొందుచున్న వారిని ప్రభు వారితో చేర్చుచుండెను. ఈ వారితో అనేటువంటి మాటకు సంఘములో చేర్చుచుండెను అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అంటే సంఘం అనేటువంటిది ప్రాముఖ్యమైనదా అంటే అవును, ప్రాముఖ్యమైనది. ఎందుకు అది ప్రాముఖ్యమైనది అంటే ఎవరైతే రక్షణ పొందుచున్నారో వాళ్ళందరూ కూడా సంఘములో క్రీస్తు ప్రభు చేత చేర్చబడతారు. అంటే రక్షణ పొందినటువంటి వారందరూ కూడా సంఘములో ఉంటారు. సంఘానికి బయట రక్షణ పొందినటువంటి వారు ఉండేదానికి అవకాశమే లేదు. బయట రక్షణ పొందినటువంటి వారు ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు నేను రక్షింపబడ్డాను, రక్షింపబడాలి అని గనక మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సంఘంలో ఉంటాము. ఎందుకంటే ప్రభు మనల్ని చేరుస్తాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, ఒకవేళ ప్రభు చేర్చితే ఏ సంఘంలో చేరుస్తాడు అంటే కొందరు అడుగుతూ ఉంటారు, మరి బ్రదర్ మరి లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి కదా, రక్షణ పొందిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్నటువంటి సంఘానికి లేదంటే మా సందు చివర ఉన్నటువంటి సంఘానికి మేము వెళ్తాము లేదా వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు లోకంలో గనక మనం చూసినట్లయితే మనకు అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి. అంటే మనకు వేల సంఖ్యలో కూడా సంఘాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ బైబిల్లో మనం చూసినప్పుడు ఈ లోకంలో కనబడేటువంటి సంఘాలన్నీ కూడా మనకు బైబిల్లో కనబడవు. మరి బైబిల్లో ఏం కనబడతాయని చెప్పేసి మనం చూసినప్పుడు బైబిల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చదివినప్పుడు సంఘం అనేటువంటిది ఒకటే కనబడుతుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు ప్రభు చెప్పాడు, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా సంఘమును కట్టుదును, నా సంఘాలు కడతాను అని అనలేదు. అంటే క్రీస్తు ప్రభు ఒక సంఘాన్నే కడతానని వాగ్దానం చేశాడు. ఆయన ఒక సంఘాన్నే కట్టాడు. మరి ఆయన ఒక సంఘమే కడితే మరి కట్టిన ఈ సంఘాలన్నీ ఎవరు కట్టారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. మంచి ప్రశ్న. ఈ సంఘాలన్నీ ఎవరు కట్టారంటే లోకంలో వాళ్ళే చెప్తారు. ఏం చెప్తారు? పలానా సంఘము పలానా వాళ్ళు కట్టింది. ఉదాహరణకు దేవదాసయ్య గారు కి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్, లేదంటే ఉదాహరణకు ఒక మెథడిస్ట్ సంఘాన్ని గనక చూసినట్లయితే జాన్ వెస్లీ అనో, లేకపోతే ఒక రోమన్ క్యాథలిక్ గనక చూసినట్లయితే బోనిఫోస్ అనో, అలాగా ప్రతి సంఘము కూడా ఎవరి ద్వారా ప్రారంభమైంది అనేటువంటిది కూడా వాళ్ళే తెలియజేస్తారు. అంటే దాన్నే వాళ్ళు ఏమంటారంటే ఫౌండర్ అని చెప్పేసి అంటారు, అంటే స్థాపించినటువంటి వాళ్ళు. బైబిల్లో మనం చూసినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి సంఘాన్ని క్రీస్తు ప్రభు ప్రారంభిస్తాను, నేను కడతాను అని అన్నాడు. మరి ఈ సంఘాలన్నీ ఎవరు కట్టారు అంటే మనుషులు కట్టారు. కాబట్టి మనకు అక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే లోకంలో మనం చూసేటువంటి సంఘాలన్నీ కూడా అవి క్రీస్తు ప్రభు చేత కట్టబడినటువంటి సంఘాలు కాదు. బైబిల్లో పదే పదే విషయాన్ని చూస్తూ ఉంటాం. బైబిల్ అంటే కొందరు చెప్పేటువంటి విషయం ఏంటంటే అంటే దేవుని ఇక్కడ క్రీస్తు సంఘం అనే కాదు, దేవుని మందిరం అని, దేవుని ఇల్లని, ద్రాక్ష తోటని ఇలాగ చెప్పాడు కదా, ఏదైనా పేరే అవుతుందని అంటారు. కానీ అవన్నీ కూడా పేర్లు కాదు, వర్ణంలు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. సంఘం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంత ప్రాముఖ్యమైనది అంటే దాని వెలను బట్టి, సంఘానికి చెల్లించబడిన వెలను బట్టి దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఉదాహరణకు ఇదిగో అండి ఈ వాచ్ నేను 10 లక్షలు పెట్టి కొన్నాను అనగానే వెంటనే మీకు అర్థమవుతుంది, అమ్మో 10 లక్షల రూపాయల వాచా అని మనం అంటూ ఉంటాం. ఇదిగోండి ఈ వాచ్ నేను 20 లక్షలు పెట్టి కొన్నాను, ఇందులో డైమండ్స్ ఉన్నాయి అనగానే అమ్మో 20 లక్షల వాచా మనకు అర్థమవుతుంది. సంఘానికి చెల్లించబడినటువంటి వెలను బట్టి సంఘము ఎంత విలువైనది అనేది అర్థమవుతుంది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం మనం గమనించినప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని అంటాడు. అంటే సంఘానికి చెల్లించినటువంటి వెల ఏమిటి అంటే అదేదో వెండో బంగారమో కాదు, ఆయన తన ప్రాణాన్నే ఇచ్చి సంపాదించాడు.
కాబట్టి ప్రాణం ఇచ్చాడు అనగానే మనకు వెంటనే అర్థమవుతుంది ప్రపంచంలో ప్రాణం కంటే గొప్పదేది కూడా లేదు. అంటే క్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టాడు అంటే ఆ సంఘము చాలా చాలా విలువైనది. కాబట్టి క్రీస్తు కట్టినటువంటి సంఘం అనేటువంటిది ఎంతో విలువైనది అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. ఇందులోకి సమస్త జనులు కూడా వస్తారు అనేటువంటి విషయాన్ని యెషయా ముందుగానే ప్రవచించటం జరిగింది. అంతేకాదు మనం లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం గమనించినప్పుడు మరి మా ప్రాంతంలో క్రీస్తు ప్రభు సంఘం ఉండటానికి అవకాశం ఉందా అంటే మీ ప్రాంతమే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే క్రీస్తు ప్రభు సంఘం ఉండటానికి అవకాశం ఉంది. ఎట్లా అది వస్తుంది మా ప్రాంతానికి అంటే వాక్యం అనేటువంటిది విత్తనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనంలో చెప్తాడు విత్తువు అనే ఉపమానంలో. విత్తనాన్ని తీసుకొని వెళ్లి ఎక్కడైతే వేసినా గానీ మీరు ఆ విత్తనము ఏ స్వభావం కలిగిందో అదే చెట్టు బయటకు వస్తుంది. ఇప్పుడు మొదటి శతాబ్దంలో అపోస్తులు విత్తినటువంటి వాక్యాన్ని మనం తీసుకొని వచ్చి మన ఊర్లో గనక విత్తితే, మన గ్రామాల్లో విత్తితే, అక్కడ మొదటి శతాబ్దంలో ఎలాంటి సంఘాలు అయితే మొలిచినాయో అదే విధమైన సంఘాలు నేడు మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో మొలవటానికి ఖచ్చితమైన అవకాశం ఉంది. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే వాక్యము విత్తనం కాబట్టి ఆ వాక్యాన్నే విత్తాలి. దానికి ఏమీ కలపకూడదు, దానికి ఏమీ తీసివేయకూడదు. కాబట్టి మనం గమనించేటువంటిది ఏమిటంటే సంఘ నిర్మాణం అంటే ఆ వాక్యము అనేటువంటి ఆ విత్తనాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎట్లా ఏ వాక్యము మనం విత్తవలసినటువంటి అవసరం ఉంది, ఎందుకు దానికి ఏమి కలపకూడదు, ఎందుకు దానికి ఏమి తీసివేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. నిన్న మనం చూసినప్పుడు ఈ సంఘ నిర్మాణంలో మొట్టమొదటిది సంఘ నిర్మాణంలో కలిగి ఉన్నటువంటి లేదా అనుసరించవలసినటువంటి అధికారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. అధికారం ఏమిటి అంటే మొట్టమొదటిది ఏది కాదో మనం చూద్దాం. మనకు సరి అనిపించిందంతా మనం చేయకూడదు. నాట్ వాట్ సీమ్స్ బెస్ట్. అంటే మనిషికి ఆయన ఆలోచన వివేచన శక్తి ఒకటి ఉంది, దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే తనకు ఏది మంచిది అనిపిస్తుందో దాన్ని చేస్తూ ఉంటాడు. లోకంలో మనం చూస్తూ ఉంటాం, నేను ఇది ఇట్లా అనుకున్నాను అట్లా అనుకున్నాను అని అంటారు. దేవుని దగ్గరకు కూడా వచ్చేసరికి ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా వాళ్ళకి ఏది తోస్తుందో దాన్ని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి దానికి కూడా అంటే మీరు ప్రతి స్థలంలో కూడా ఒక అధికారాన్ని చూస్తూ ఉంటారు. ఒక స్కూల్కి వెళ్తే అక్కడ యాజమాన్యం అధికారం అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు చెప్పిందే చేయాలి కానీ మనం అనుకున్నది చేయకూడదు. ఇక్కడ సంఘము అనేటువంటి విషయం దగ్గరకు వచ్చినప్పుడు కూడా అధికారం ఎవరికి ఉంది అంటే మనకి లేదు. మనకి ఏది తోస్తే అది చేయటానికి, ఏది సరనిపిస్తే అది చేయటానికి. మరి ఎవరికి ఉంది అధికారం అంటే దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని మాత్రమే చేయాలి. ఒక ఆయన అడుగుతాడు, ఎందుకండి పలానా ఆయన బాగా తెలివిగల ఆయన ఆలోచనలు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, ఆయన ఆలోచనలు తీసుకోవచ్చు కదా అని. లేదు, తీసుకోవటానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే రీజన్ నెంబర్ 1 మొట్టమొదటి కారణం ఏమిటి అంటే ఇర్మియా గ్రంథం 10:23 చెప్పినప్పుడు మానవుడు సరి అయినటువంటి మార్గాన్ని ఎంచుకోవటం అనేది ఆయన చేతిలో లేదు. వాళ్ళు ఎవరైనా సరే, రాకెట్ సైన్స్ తెలిసిన వ్యక్తి అయినా సరే, మనిషి సన్మార్గాన్ని ఏర్పరచుకోవటము వాని చేతిలో లేదు అని ఇర్మియా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితం తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏ మనిషి అయినా సరే. రెండవది సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఒక మనిషిని ఎదుట సరి అనిపించినటువంటి మార్గం ఉంది, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను అని చెప్పేసి అంటాడు. అంటే మనిషికి సరి అన్నట్లుగా కనిపించవచ్చు, కానీ చివరికి వెళ్లేసరికి అది మరణానికి త్రోవ తీస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే ఏ మనిషి కూడా సన్మార్గాన్ని ఏర్పరచుకోలేడు, ఆయనకి సరి అనిపించినా గానీ దాని మీద డిపెండ్ అవ్వద్దు అనేటువంటిది. అంతేకాదు మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు చెప్పాడు, మానవుల యొక్క ఆజ్ఞలను అనుసరిస్తే అట్టి ఆరాధన అనేటువంటిది వ్యర్థం అవుతుంది అని చెప్పేసి అన్నాడు. అంటే మానవులు వారి యొక్క ఆజ్ఞలను, మనుషుల పారంపర్యాలను మనం ఆచరించకూడదు. అంటే పూర్తిగా మానవుల ఆలోచనలకు తావే లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళే సరైన దాన్ని ఎంచుకోలేరు. వాళ్ళకి సరి అనిపించినా చివరికి అది మరణానికి త్రోవ తీస్తుంది. ఒకవేళ అటువంటివి ఆచరిస్తే మన ఆరాధన వ్యర్థం అవుతుంది. కాబట్టి మనిషికి సరి అనిపించిందని చేయకూడదు. రెండవది ఏం చేయకూడదు అంటే ఇతరులు చేసేదాన్ని మనం చేయకూడదు. ఇప్పుడు చిన్నతనం నుంచి మానవునికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ఒక అరటిపండు ఇచ్చారు, ఎట్లా తినాలో తెలియలేదు ఒక చిన్న పిల్లోడికి. ఏం చేస్తాడంటే వెంటనే పక్కోళ్ళని చూస్తాడు. పక్కోళ్ళని చూడగానే అరటిపండు ఒలుస్తారు. ఎట్లా ఒలుస్తారు? వీళ్ళు అట్లా ఒలుస్తారు. అంతేకాదు వాళ్ళు ఎట్లా తింటారు, వీళ్ళు అట్లా తింటారు. ఒక చోట మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడికైనా ఒక ప్రదేశానికి మీరు వెళ్ళారు, మీతో పాటు నలుగురు వెళ్ళారు. లోపలికి చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని మీకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే మీరు ఏం చేస్తారు? లోపలికి వెళ్ళేటువంటి మనకంటే ముందు వెళ్ళే ఒకళ్ళిద్దరిని చూస్తారు. వాళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయారు. మీరు కూడా ఏం చేస్తారు?
వేసుకొని వెళ్ళిపోతారు, అంతే కదా. మీకంటే ముందు వెళ్ళిన ఒకళ్ళిద్దరు చెప్పులు అక్కడ పక్కన విప్పి వెళ్ళారు, మీరేం చేస్తారు? మీరు కూడా విప్పి వెళ్తారు, మీకు ఎవరూ నేర్పలేదు. మరి ఎట్లా తెలిసింది ఈ విషయం అంటే, మీకంటే ముందు ఉన్నటువంటి ఒకళ్ళిద్దరిని మీరు చూశారు, నలుగురిని చూశారు, వాళ్ళలాగా మీరు అయిపోతూ ఉంటారు. అయితే మానవుడికి దేవుడిచ్చినటువంటిది కూడా మీరు చూసినప్పుడు, చిన్నప్పుడు పిల్లల్ని చూడండి, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఒక లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే ఈ ప్రపంచాన్ని కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూసి నేర్చుకుంటారు. మనం బూతులు మాట్లాడితే వాళ్ళు బూతులే నేర్చుకుంటారు. ఎట్లరా నీకు వచ్చినాయి అంటే, వాళ్ళు విని, ముందున్నటువంటి వాళ్ళని విని నేర్చుకున్నారు. అదే తల్లిదండ్రులు మంచి మాటలు మాట్లాడేటువంటి వాతావరణంలో పెరిగితే అదే మాటలు వాళ్ళు నేర్చుకుంటారు. అంటే ఇది మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రపంచంలో అన్ని ఎలా నేర్చుకున్నారో ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అలానే నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సంఘము అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎవరికి అధికారం ఉంది అనేటువంటి చూడలేదు. మన బజార్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మిగిలిన సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి, అట్లనే మనం కూడా చేద్దాం. అందరూ క్రిస్మస్ చేస్తున్నారు ఉదాహరణకి, అయితే మనం క్రిస్మస్ చేద్దాం. క్రిస్మస్ అంటే ఏంటో కూడా తెలియదు. అందరూ గుడ్ ఫ్రైడే చేస్తున్నారా, మనం చేద్దాం. అందరూ ఈస్టర్ చేస్తున్నారా, మనం చేద్దాం. అందరూ ఒకవేళ స్టార్ పెట్టారా, మనం పెడదాం. అందరూ పెద్ద స్టార్లకి పోటీ పడుతున్నారా, మనం కూడా పోటీ పడదాం, వాళ్ళకంటే పెద్దది పెడదాం. అందరూ క్రిస్మస్ తాతను పెడుతున్నారా, మనం కూడా తాతను పెడదాం. అసలు ఆ శాంటా అంటే ఎవరో తెలియదు, ఆయనకు ఆ రెడ్ కలర్ డ్రెస్ ఎందుకు వచ్చిందో తెలియదు, నెత్తి మీద టోపీ ఎందుకు ఉందో తెలియదు. అందరూ క్రిస్మస్ ట్రీ పెడుతున్నారా, మనం పెడదాం. అందరూ దానికి లైటింగ్ పెడుతున్నారా, మనం పెడదాం. అలాగనే అందరూ 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 అనేటువంటి విధంగా వెళ్ళిపోయింది. అందరూ ఆరాధన ఆదివారం పెడుతున్నారా, మనం పెడదాం. లేకపోతే శనివారం పెడుతున్నారా, మనం పెడదాం. వాయిద్యాలు వాయిస్తున్నారా, మనం వాయిద్దాం. అందరూ ఎట్లా చేస్తున్నారో మనం చేద్దాం. కాబట్టి ఇది ఎలా చేయాలి అనేటువంటి దీనికి ఒక స్టాండర్డ్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి తెలియదు. తెలియక ఏం చేస్తూ ఉన్నారంటే అందరూ 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 అనేటువంటి విధంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలాగ మనం వెళ్ళకూడదు. లోకంలో ఉన్నటువంటి మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే, ఎక్కువ కాలం నుంచి ఒకటి ఏదైనా కార్యం చేయబడితే ఎక్కువ మంది గనక దాన్ని అనుసరిస్తే అది నిజము అనుకునే భ్రమలో ఉన్నారు. ఉదాహరణకి నిన్న మనం చూసాము, 2 రెళ్ళు 4 అని ఒక మనిషి చెప్పాడు, కానీ 2 రెళ్ళు 20 అని ఊరంతా చెప్పారు. ఏది నిజమవుతుంది అంటే, ఎక్కువ మంది చెప్పారని, ఎక్కువ కాలం నుంచి నమ్ముతున్నారని 2 రెళ్ళు 20 నిజం అవ్వదు. 2 రెళ్ళు 4 అనేటువంటిది ఒక మనిషి చెప్పినా అదే నిజమవుతుంది. ఇది ఒక్కడేనండి చెప్తున్నాడు, దీన్ని నమ్మేవాడు ఒక్కడే ఉన్నాడండి అంటే, ఒకళ్ళున్నారా ఇద్దరున్నారా అనేటువంటిది కాదు. నిజం ఎప్పుడు కూడా రుజువు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రుజువు చూపించగలిగినప్పుడు అది నిజము అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించాలి. కాబట్టి ఈ రోజు కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతకాలం నుంచి మాట్లాడుతున్నారు. ఇదిగోండి మా సంఘము కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది, మాది తల్లి సంఘము తాత సంఘము అని మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ వచ్చినటువంటి సంఘం అని ఎంతకాలం నుంచి ఉంది అనేటువంటి దాని మీద నిజం ఎప్పుడు ఆధారపడి ఉండదు. ఎంతమంది నమ్మారు అనే దాని మీద కూడా నిజం ఎప్పుడు ఆధారపడి ఉండదు. నిజం ఎప్పుడు కూడా రుజువు మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సంఘం దగ్గరికి వచ్చేసరికి రుజువు అనేటువంటిది ఎక్కడ చూడాలి అంటే, దేవుని వాక్యంలో మనం చూడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటి దాన్ని చూడాలి. అందులో ఏదైతే చెప్తుందో అదే నిజమవుతుంది. కాబట్టి మనం దేన్ని ఆచరించకూడదు అంటే, అందరూ అనే మాట మాట్లాడకూడదు. మనం బైబిల్లో కూడా చూసినప్పుడు అందరూ మాట్లాడినటువంటి మాట ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని గనక చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో కూడా ఇజ్రాయేలీలు మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అన్నారు. ఎందుకు మీకు రాజు అంటే, మా చుట్టూ అందరికీ రాజులు ఉన్నారు, మాకు రాజు కావాలి. అందరూ ఎలా ఉన్నారు, మేము కూడా అలా ఉండాలనుకుంటున్నాం అని అన్నారు. కానీ ఇది దేవుని చిత్తాన్ని త్రోసివేయటం అనేది వాళ్ళకి అర్థం కాలేదు. దేవుడు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఇజ్రాయేలీలను ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు కూడా క్రైస్తవులు అంటేనే, సంఘము అంటేనే పిలువబడిన వారు, ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు. మనం ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. 2 కొరింథీ మనం చూసాము, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము, మనము ప్రత్యేకించబడిన జనము, వారి నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అని క్రైస్తవులకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అందరిలాగా ఉంటాను అంటే నువ్వెప్పుడు క్రైస్తవుడు కాదు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన జనము అంటాడు, ఏ పెక్యులియర్ పీపుల్, ప్రత్యేకమైన జనము. కాబట్టి క్రైస్తవులు అంటేనే ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకమైన జనము, ప్రత్యేకంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎప్పుడు కూడా అందరిలాగా ఉంటాను అనే మాట మనం మాట్లాడకూడదు. ఒకవేళ అందరిలా ఉంటాను అనే భావజాలం గనక మనలో వస్తే మనం ఎన్నటికీ కూడా క్రైస్తవులము కాము, క్రైస్తవులము కాలేము. మరి క్రొత్త నిబంధనలో లేదా సంఘాన్ని కట్టడంలో ఏది అధికారం కలిగి ఉంది అంటే, 2 విషయాలు మనం చూసాం, అవి కాదు అని. ఏమిటి అంటే, ఈ ఒక మనిషికి సరి అనిపించిందని చేయకూడదు. రెండవది, అందరూ చేసేదాన్ని నేను చేస్తాను అనేటువంటి దాన్ని కూడా మనం చేయకూడదు.
మరి దేన్ని చేయకూడదో మనం చూసాము. మరి దేన్ని చేయాలి? దేన్ని చేయాలంటే రాసుకోండి, 3వ పాయింట్. సంఘ నిర్మాణంలో మనము దేన్ని ఆచరించాలి లేదా కలిగి ఉన్నటువంటి అధికారం ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక మీరు గమనించినట్లయితే, దేన్ని చేయాలి అంటే క్రొత్త నిబంధనను మాత్రమే ఆచరించవలెను. క్రొత్త నిబంధన అనగానే కొందరికి మరలా ఒక ప్రశ్న వస్తుంది, అదేంటి పాత నిబంధన దేవుని వాక్యం కాదా అని. అటువంటి ప్రశ్న ఎవరికైనా కనుక ఉన్నట్లయితే రాసుకోండి, దాని గురించి ప్రత్యేకంగా మనం చూద్దాం. ఎందుకు క్రొత్త నిబంధన అనేటువంటిది బ్రీఫ్ గా మాత్రం నేను చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. కొందరు ఏమనుకుంటారంటే బైబిల్ అంతా దేవుని వాక్యమే కదా, బైబిల్ అంతా ఆచరించాలి కదా అని అనుకుంటూ ఉంటారు. బైబిల్ అంతా దేవుని వాక్యమే, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ బైబిల్ అంతా మనకి ఇవ్వబడింది కాదు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను తెలియజేస్తాను. అంటే బైబిల్ అంతా అంటే బైబిల్ అంతా మనము ఆచరించరాదు. అంతా అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఓటి పాత నిబంధన అని అర్థం. అంటే బైబిల్ ఆచరించొద్దా అంటారు. ఇక్కడ బాగా వినండి, బైబిల్ అంతా మనం ఆచరించరాదు, ఆచరించలేము. ఆచరించరాదు, అయినా కానీ నువ్వు ఆచరిస్తానన్నా ఆచరించలేవు. ఎందుకు ఆచరించలేవో కొన్ని ఉదాహరణలు మాత్రం నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మనం ఎందుకు దాన్ని ఆచరించలేము అని. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఆదాముకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ పండును గూర్చి, మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు. ఈ ఆజ్ఞ ఇవాళ నీకు కాదు, నాకు కాదు. ఆ పండు ఎక్కడుందో వెళ్ళి నేను అక్కడ ఎదుగుతాను, ఫస్ట్ అసలు ఏదైనా తోట ఎక్కడుందో లొకేట్ చేస్తాను అంటాడు. ఒకవేళ ఎల్లు, నీ జీవితం అక్కడే సరిపోయేది. కాబట్టి ఏదేని తోట ఎక్కడుందో తెలుసుకోవటము, ఆ చెట్టు ఏదో తెలుసుకోవటము, ఆ పండు ఏదో తినటం మానేయటము ఇవాళ నీకు సంబంధమే లేదు. అది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ అంటే ఆదాము మరియు హవ్వలు, వాళ్లకు మాత్రమే ఇచ్చిన ఆజ్ఞ. ఇది నీకు కాదు. దీన్ని ఒప్పుకుంటారంటే ఒప్పుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఉదాహరణకి నోవాహుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఓడను గూర్చి. ఓడ కట్టమనెను. జలప్రలయం వస్తుంది, చచ్చిపోతావు, ఓడ కట్టుకో అని చెప్పేసి అన్నాడు. ఇవాళ నేను కూడా వెళ్ళిపోయి ఓడ కొలతలు ఏంటో తెలుసుకొని, చితిసారగుమ్రాను అసలు ఆ చెట్టు ఎక్కడుందో తెలుసుకొని నేను కూడా ఓడ కట్టుకుంటాను. జలప్రలయం వస్తుంది అంటే యువర్ ఫూల్. ఇప్పుడు జలప్రలయం రాదు. కావాలంటే చూడండి, మీరు ఆదికాండం ఒకసారి మీ బైబిల్ తీయండి, 6వ అధ్యాయం చదవండి, 7వ అధ్యాయం చదవండి అని చెప్పేసి అంటే అదంతా ఉంది. కానీ ఇప్పుడు జలప్రలయం రాదు, ఇది నిజం. మరి వస్తుందని చెప్పాడుగా అంటే అది నోవాహుకి, ఆ కాలానికి సంబంధించినది, ఇది నీకు కాదు. ఈవేళ నువ్వు చేయవలసిన అవసరం లేదు, దీన్ని నువ్వు అంగీకరించాల్సిందే. ఎగ్జాంపుల్ నెంబర్ 2, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ సున్నతి. ఇది ఎవరికి అంటే అబ్రహాముకు మరియు ఆయన సంతతికి, వారికి మాత్రమే. ఇది నీకు కాదు. తర్వాత ధర్మశాస్త్రము. ఇక్కడే చాలా మందికి కన్ఫ్యూజన్ అన్నమాట. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము. ఇది ఎవరికి ఇచ్చాడు అంటే ఇజ్రాయేలీలకి. చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే అసలు ఇజ్రాయేలీలు అంటేనే ఎవరో తెలియదు. ఇజ్రాయేలీలు అంటే ఇజ్రాయేలుకు పుట్టినటువంటి వాళ్ళందరూ, వాళ్ళ సంతతి అంతా కూడా ఇజ్రాయేలీలు. ఎవరు ఇజ్రాయేలు అని చెప్పేసి కనుక మీరు చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకు కనెనో, ఇస్సాకు యాకోబును కనెనో అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఈ యాకోబు పేరునే దేవుడు ఇజ్రాయేలు అని చెప్పేసి మార్చాడు. ఆదికాండము మీరు గమనించినప్పుడు ఆదికాండంలో 32వ అధ్యాయము 28వ వచనం మనం చూసినప్పుడు ఈ ఇజ్రాయేల్ ఎవరు అనేటువంటి చెప్తున్నాడు. యాకోబు పేరు ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈ యాకోబు యొక్క సంతతి అంటే ఆయన పేరు ఇజ్రాయేల్ గా మార్చాడు కదా, ఈ యాకోబు సంతతి అంతా కూడా ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలుకు పుట్టిన వాళ్ళందరూ ఇజ్రాయేలీలు.
వీళ్ళకి ఇచ్చినట్టే ధర్మశాస్త్రము. అంతేగాని ప్రపంచంలో వేరెవరికి కూడా కాదు. మనం భౌతికమైన ఇజ్రాయేలీలం కాదు కాబట్టి అది మనకు సంబంధించినటువంటిది కాదు. ఇక మరి క్రొత్త నిబంధన అనేటువంటిది ఎవరికి అని చెప్పేసి అంటే, క్రొత్త నిబంధన ఇంకొక విషయాన్ని మాత్రం నేను చూపిస్తాను. ధర్మశాస్త్రం ఎవరికి అనేటువంటిది కొన్ని వచనాలు రాసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేయండి. దాదాపుగా ఎవరికి దీని గురించి సందేహం ఉండి ఉండదు. ద్వితీయోపదేశకాండము మనం గమనించేటప్పుడు, ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయము 2వ వచనము, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 2వ వచనము, మన దేవుడైన యెహోవా ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. మనతో అనే మాట చెప్తున్నాడు. 3వ వచనము, యెహోవా మన పితరులతో కాడు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. మనతో చేశాడు, మనతోనే చేశాడు. అంటే చనిపోయినటువంటి వాళ్ళ పితరులకు కూడా సంబంధం లేదట, మనతోనే ఈ నిబంధన చేశాడు. అంతేకాదు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి దేవుడు ఇజ్రాయేలీని పిలిచినప్పుడు కూడా ఎవరెవరిని పిలవమన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించినట్లయితే, నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూసినప్పుడు, నిర్గమ 19వ అధ్యాయము 3వ వచనము, దానికి ముందు భాగము వెనక భాగం కూడా చూడండి. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా పర్వతం నుంచి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయేలీయులకు తెలపవలసిందేమనగా, అయ్యా అందరికీ చెప్పమంటావా అంటానికి అవకాశం లేదు. దేవుడే క్లియర్ గా చెప్పాడు, నువ్వు ఈ ఆజ్ఞలు ఎవరికి చెప్పాలి అనేటువంటిది. కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటిది ఇజ్రాయేలీలకు మాత్రమే. ధర్మశాస్త్రం ఇజ్రాయేలీలకు మాత్రమే. మరి క్రొత్త నిబంధన ఎవరికి అంటే, క్రొత్త నిబంధన అలాగా కాదు. మత్తయి సువార్త మీరు గమనించినప్పుడు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు, సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సర్వలోకముకు, సర్వ సృష్టికి అంటే ఇందులో పలానా జనము రారు అనేటువంటిది ఏమీ లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి క్రొత్త నిబంధన. కాబట్టి మీకు ఈ పైన ఇవ్వబడినటువంటి ఆజ్ఞలన్నీ కూడా లిమిటెడ్ కమిషన్ అని చెప్పేసి అంటారు. ఉదాహరణకి ఇక్కడ ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఏమిటి అంటే లిమిటెడ్, వీళ్ళకి మాత్రమే. ఇక్కడ ఓడకట్టు అనే ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి అంటే లిమిటెడ్, నోవాహుకు మాత్రమే. ఇక్కడ సున్నతి అనేటువంటి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి అంటే అబ్రహాముకు, ఆయన సంతతికి మాత్రమే, లిమిటెడ్. ఇక్కడ కూడా ఇజ్రాయేలీలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ధర్మశాస్త్రము. ఎవరికి అని చెప్పేసి అంటే ఇది కూడా లిమిటెడ్, వీళ్ళకి మాత్రమే. కానీ క్రొత్త నిబంధన అనేటువంటిది సర్వలోకానికి, సర్వ సృష్టికి. కాబట్టి రోజు ప్రపంచమంతా కూడా ఆచరించవలసింది ఏమిటి అంటే క్రొత్త నిబంధన మాత్రమే. నేడు ఆచరించవలసింది క్రొత్త నిబంధన మాత్రమే. మనము గమనిస్తున్నటువంటి విషయం ఏమిటి అని చెప్పేసి అంటే, మరి సంఘ నిర్మాణంలో నేను దేన్ని ఆచరించాలి అని చెప్పేసి అంటే, నువ్వు క్రొత్త నిబంధనను మాత్రమే నువ్వు ఆచరించాలి, ఇంక దేన్ని కూడా ఆచరించకూడదు. అంటే బైబిల్లో మరి పాత నిబంధన అంతా ఏం చేయమంటారు అంటాడు. పాత నిబంధన నీకు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి మాత్రమే వ్రాయబడింది, కానీ నువ్వు ఆచరించటానికి కాదు. ఇక్కడ 2 విషయాలు మాత్రం, నేను వచ్చిన భాగాలు మాత్రం మీకు తెలియజేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, పాత నిబంధన ఎందుకు ఆచరించకూడదు అంటే అది కొట్టివేయబడింది, అది తీసివేయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15. ఇక్కడ ఆ కొట్టివేయబడిన సంగతి కొందరికి అర్థం కావటం లేదు. తర్వాత హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మీరు గమనించినప్పుడు, హెబ్రీ పత్రికలో కూడా ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అక్కడ ఉన్నటువంటి యూద క్రైస్తవులకు తెలియజేస్తూ ఉంటాడు. 8వ అధ్యాయము 13వ వచనము, మొదటి దానిని పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమౌటకు సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి అంటాడు.
మరి అదృశ్యమయ్యేదాన్ని మాకెందుకు ఇచ్చాడు, బైబిల్ వాళ్ళే మా చేతులు ఎందుకు పెట్టాడు పాత నిబంధన అని కొందరు అడుగుతూ ఉంటారు. పాత నిబంధన మనకి ఇవ్వటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక గమనించినప్పుడు రోమా పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము, పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి, బోధ కలుగుటకు రాయబడ్డాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మీరు గమనించినప్పుడు, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము మీరు చూసినట్లయితే 11వ వచనము, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి. కాబట్టి పాత నిబంధన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఉద్దేశము అది బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి, ఆచరించటానికి కాదు. ఆచరించటానికి కాదు. ఈవేళ మనం కూడా ఇండియన్ హిస్టరీ చదువుతాం, స్వతంత్ర పోరాటాన్ని గురించి చదువుతాం. అంటే మనం ఎవరి మీద పోరాటం చేయాలని కాదు, నేర్చుకోవాలి. చరిత్ర ఏంటనేది నేర్చుకోవాలి. చరిత్ర మనకు పాఠాలు నేర్పిస్తుంది అందుకొరకు. కాబట్టి సంఘ నిర్మాణంలో మనం ఆచరించవలసింది ఏమిటి అంటే, క్రొత్త నిబంధన మాత్రమే మనం ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. దీనిలో రాసుకోండి, 3వ పాయింట్లో రాసుకోండి. ఇక 3వ పాయింట్ రాసుకోండి, కంటిన్యూషన్ దానికి. నేడు క్రైస్తవులకు ప్రామాణికముగా ఉన్నది. నేడు క్రైస్తవులకు ప్రామాణికము అనే దానికి ఒకవేళ అర్థం కాకపోతే బ్రాకెట్ లో స్టాండర్డ్ అని మీరు రాసుకోండి. ఆంగ్లంలో స్టాండర్డ్. ప్రామాణికము అంటే కొలత అన్నమాట. నేడు క్రైస్తవులకు ప్రామాణికముగా ఉన్నది క్రొత్త నిబంధన మాత్రమే. నో క్యాటసిజం, నో బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్, ప్రార్థనా పుస్తకాలు కాదు, ఆర్ క్రీడ్ బుక్స్ ఆర్ క్రీడ్. ఈ పదాలు ఎందుకు మీకు చెప్పాను అంటే, ఈరోజు మత సంబంధమైనటువంటి ప్రపంచంలో చాలా ప్రముఖమైన పాత్ర ఇవే పోషిస్తూ ఉన్నాయి. ఏవి అంటే క్యాటసిజం, లేకపోతే ప్రార్థనా పుస్తకాలు, జప పుస్తకం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దాన్ని తీసుకొని వచ్చి దాన్ని చదువుతూ ఉంటారు. ఖచ్చితంగా తూచా తప్పకుండా వాటిని పాటించాల్సిందే. క్రీడ్ బుక్స్ అంటే ముందుగా వ్రాయబడినటువంటి పుస్తకాలు ఉంటాయి కదా మత సంబంధమైన లోకంలో, వాటికి అధికారం ఉంటుంది అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. బైబిల్ని పెట్టుకొని బైబిల్తో పాటే ఇవి కూడా వాళ్ళు యాడ్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నేడు వీటికి అధికారం లేదు అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి. ప్రభువైన యేసు, దాని కంటిన్యూషన్ రాసుకోండి. ప్రభువైన యేసు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగి ఉన్నాడు. వచనం కూడా రాసుకోండి, మత్తయి సువార్త 28:18. ఇక్కడ మీరు గమనించండి, సర్వాధికారి, సర్వం అంటే ఆల్ అథారిటీ అని చెప్పేసి అంటాడు. ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ అని చెప్పేసి అంటాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అంత అధికారం ఆయనకే ఇచ్చేస్తే ఇంకా వీటికేం అధికారం ఉంటుంది? మొత్తం అధికారము ఈయన దగ్గరే ఉంది. సర్వ అధికారము అని చెప్పేసి అంటాడు, ఆల్ అథారిటీ. అధికారం అంతా కూడా ఆయన దగ్గరే ఉంటే ఇంకా వీళ్ళకేముంది? వీటికేముంది? క్యాటసిజం కి గాని, బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్స్ గాని, క్రీడ్స్ గాని, లేకపోతే చెప్పేటువంటి పాస్టర్ గాని, లేకపోతే బిషప్ గాని, ఇంకా చెప్పాలంటే పోప్ కూడా ఏమీ అధికారం లేదు. పోప్ కూడా ఒక కామన్ మ్యానే. ఆయన సర్వాధికారము ప్రభుకి ఇవ్వబడింది, అంతేగాని పోప్కి ఇవ్వబడలేదు, బిషప్కి ఇవ్వబడలేదు, పాస్టర్కి ఇవ్వబడలేదు, ఈ సోకాల్డ్ బుక్స్ కి అంతా కూడా ఇవ్వబడలేదు, రిలీజియస్ బుక్స్ కి. మనిషి దీన్ని గ్రహించాలి. ఇక్కడ మనిషి ఏం పొరబాడుతున్నాడంటే, మా పాస్టర్ చెప్పాడు అంటాడు. నీ పాస్టర్కి ఏముంది అధికారం అసలు? నీ పాస్టర్ కూడా ఒక దాసుడే, ప్రభువైన యేసు యొక్క పొలంలో పనిచేసే ఒక దాసుడే.
ఈ దాసుడు కూడా దేన్ని ఫాలో అవ్వాలి అంటే ప్రభు అయిన యేసు యొక్క ఆజ్ఞలను ఫాలో అవ్వాలి. ఆయన సర్వాధికారి. ఒకవేళ నువ్వు బిషప్ అంటే అనొచ్చేమో, నీ బిషప్ కూడా దాసుడే, ఈ సర్వాధికారి కింద దాసుడిగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు పోప్ అంటే అన్నావేమో, పోపు కూడా అధికారం లేదు, నీకు తెలుసా? ఈ పోపు కూడా ప్రభు అయిన యేసు అనే సర్వాధికారి కింద దాసుడేనా. వీళ్ళందరూ కూడా బానిసలు. ఏ బానిసకి కూడా అధికారం ఉండదు, దాన్ని గుర్తించాలి. వీళ్ళందరూ కూడా రక్తం పెట్టి కొనబడ్డ వాళ్ళలోనే ఉన్నారు, వీళ్ళకేం మినహాయింపు లేదు. కాబట్టి బానిస మాట ఎప్పుడు కూడా వినొద్దు, ఎందుకంటే బానిసకేమీ అధికారం ఉండదు. అపోస్తులైనటువంటి పౌలు కూడా పత్రికలు రాసేటప్పుడు ప్రభు అయిన యేసు యొక్క దాసుడు 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 డులాస్ అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటాడు గ్రీకులో. డులాస్ అనేటువంటి మాటకి 24 hour బాండ్ సర్వెంట్ అని చెప్పేసి అర్థము. 24 గంటలు ఆయన బానిసగా ఉన్నటువంటి వ్యక్తి. తన మీద తనకు అధికారం ఉండదు, వీళ్ళకి అధికారం లేదు. ఇది ప్రపంచం గుర్తించటం లేదు. ఈ రోజు వచ్చే ప్రధానమైన సమస్య ఏమిటి అంటే, ఎందుకు మీ స్థానిక సంఘంలో ఎట్లా చేస్తున్నారు అంటే, మా పాస్టర్ గారు చేయమన్నారు. మీ పాస్టర్ చేయమంటే చేస్తావా? సంఘం మీ పాస్టర్దా? అవునండి, మా సంఘం మా పాస్టర్ గారు స్టార్ట్ చేశారు, ఆయనదే అది. ఆయన ఏ రూల్ చెప్తే అదే అక్కడ. అంటే మీరు అక్కడ గుర్తించాలి, ఆ సంఘం అనేటువంటిది ప్రభువుది కాదు, ఇది వీళ్ళది. ఇక్కడ పోప్ ఏం చెప్తే అదే చెల్లిద్ది అన్నారనుకోండి, సంఘం ఇది ప్రభువుది కాదు, ఇది ఈ పోపుది, బిషప్ది. లేకపోతే ఇక్కడ మా క్రీడ్ బుక్ చెప్పిందే చెల్లిద్ది అని చెప్పేసి అన్నారనుకోండి, అది ప్రభువుది కాదు. ప్రభువుదైతే ప్రభు మాట చెల్లాలి. ప్రభు మాట చెల్లాలి అంటే ఆయన మాట ఎక్కడ ఉంది? న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన. ఎక్కడైతే క్రొత్త నిబంధన ఆచరించబడుతుందో, క్రొత్త నిబంధన ఆచరించబడుతుంది అని చెప్పేసి అంటే దాని అర్థం ఏమిటి అంటే, ప్రభు యొక్క మాట ఆచరించబడుతుంది. ప్రభు యొక్క మాట ఆచరించబడుతుంది అంటే ప్రభు అక్కడ సర్వాధికారిగా ఉన్నాడు. ఆయన మాట మాత్రమే. నో అడిషన్స్, నో సబ్స్ట్రాక్షన్స్. అందులో ఏమి కలపకూడదు, అందులో నుంచి ఏమి తీసివేయకూడదు. అంటే ఒక ఆయన అంటాడు, ఏమండి మేము బైబిల్ అంతా ఫాలో అవుతాం గానీ దాంతో పాటు క్రీడ్ బుక్స్ పెట్టాం, అంతేగాని బైబిల్ని పక్కన పెట్టి క్రీడ్ బుక్ పెట్టలేదు అంటాడు. మేము బైబిల్ అంతా ఫాలో అవుతాం గానీ బైబిల్ పెట్టుకొని దానితో పాటు కొన్ని క్యాటసిజం ఉంది మాకు అని అంటాడు. లేదు, బైబిల్ మాత్రమే. ఇంకా బైబిల్ని పెట్టి మరలా మీరేమి కూడా పెట్టడానికి అవకాశం లేదు. కంటిన్యూషన్ రాసుకోండి. ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మను పంపి అపోస్తలులను సర్వసత్యములోనికి నడిపించెను. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము రాసుకోండి. జాన్ 16:13. అపోస్తలులను సర్వసత్యము లోనికి నడిపించెను. అంటే సర్వసత్యము, ఆల్ ట్రూత్ అని చెప్పేసి అంటాడు. ఇంకేం బ్యాలెన్స్ లేదు, ఆల్. అంటే ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందండి, అది మా కళల ద్వారా మా పాస్టర్ గారికి తెలియజేస్తాడు అంటాడు ఒక ఆయన. ఇంకేం బ్యాలెన్స్ మిగిలిలేదు. అలాంటి పొరపాటు మీరేం పడకండి. మీ పాస్టర్ గారిని పెడితేనే క్రొత్త నిబంధన కంప్లీట్ అవుతుంది అనే భ్రమలో మీరేం బ్రతకొద్దు. ఆల్రెడీ కంప్లీట్ చేసేసాడు, దాన్ని సర్వసత్యంలోనికి నడిపించాడు. వీళ్ళేమంటారంటే, లేదు మాకు ఇంకా కళలు వస్తున్నాయి, మాకు ఇంకా దర్శనాలు వస్తున్నాయి, మాకు బయలుపరుస్తున్నాడంటే అప్పుడు ఇది కంప్లీట్ కాలేదు. అప్పుడు బైబిల్ అనేటువంటిది ఇన్కంప్లీటెడ్ అని మనం మాట్లాడాలి. ఎప్పుడైతే బైబిల్ అనేటువంటిది కంప్లీటెడ్ అని చెప్పేసి మనం అన్నామో, ఇంకప్పుడు వేరే దేనికి కూడా అవకాశం లేదు. మీ పాస్టర్ గారి మాటలకో, బిషప్ మాటలకో, కళలకో, దర్శనాలకో వగైరా వగైరా వేటికి కూడా అవకాశం లేదు. కాబట్టి అపోస్తలులను సర్వసత్యంలోనికి నడిపించాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దాని కంటిన్యూషన్ రాసుకోండి. కావున దేవుని చేత ప్రేరేపించబడి వ్రాయబడిన వాక్యము క్రైస్తవుని పరిపూర్ణునిగా చేయుటకు సరిపోవునని గుర్తించవలెను. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు,
దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు అని చెప్పేసి అంటాడు. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు అని చెప్పేసి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి సత్కార్యానికి కూడా పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు అంటే దేవుని యొక్క వాక్యము, ఎవ్రీ స్క్రిప్చర్ ఇన్స్పైర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో ప్రాఫిటబుల్ ఫర్ టీచింగ్, ఫర్ రీప్రూఫ్, ఫర్ కరెక్షన్, ఫర్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఈజ్ ఇన్ రైచియస్నెస్ అని చెప్పేసి అంటాడు. అంతేకాదు అది ఒక మనిషిని పరిపూర్ణునిగా చేయటానికి అది సరిపోతుంది అని చెప్పేసి అంటాడు. దట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ మే బి పర్ఫెక్ట్, దట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ మే బి పర్ఫెక్ట్. ఇక్కడ పర్ఫెక్ట్ అనేటువంటి మాట, ఒకవేళ ఈ మాటను గనక మీరు గమనించినట్లయితే, పర్ఫెక్ట్ అనేటువంటి మాట మీరు గ్రీక్ లో గనక చూసినట్లయితే ఆర్టియోస్ అని చెప్పేసి అంటాడు. ఆర్టియోస్ అనేటువంటి మాట ఆర్టియోస్ గ్రీక్. ఈ ఆర్టియోస్ అనేటువంటి మాటకు ఒకసారి మీరు అర్థం ఏమిటి అనేటువంటిది గమనించండి. ఆర్టియోస్ అనేటువంటి మాటకు కొరత లేదు అని అర్థము. ఆర్టియోస్ పర్ఫెక్ట్, సంపూర్ణత, కొరత లేదు. కొరత లేదు అంటే ఇంకా నీ కళలు, నీ దర్శనాలు, నీకొచ్చే మాటలు, నువ్వు యాడ్ చేసేటువంటి క్యాటసిజం గానీ, లేకపోతే కామన్ ఈ ప్రేయర్ బుక్స్ ఉన్నాయి గానీ, అవి గానీ, లేకపోతే క్రీడ్ బుక్ గానీ, నీకు ఇంక ఇవి ఏమి కూడా అవసరం లేదు. నీ పాస్టర్ గారి మాటలో, నీ బిషప్ గారి మాటలో, లేకపోతే వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ ఇంకేమి కూడా అవసరం లేదు. దాని అర్థం ఏమిటి అంటే క్రొత్త నిబంధన మాత్రమే, ప్రేరేపించబడినటువంటి దేవుని వాక్యం మాత్రమే నీకు సరిపోతుంది. అది నిన్ను పరిపూర్ణుడిగా చేస్తుంది. పరిపూర్ణత కంటే ఇంక నీకు ఎక్కువేం కావాలి? వాస్తవంగా గమనించండి, ఒక మనిషికి పరిపూర్ణత కంటే ఎక్కువేం కావాలి? ప్రేరేపించబడినటువంటి దేవుని వాక్యము, ప్రేరేపించబడినటువంటి దేవుని వాక్యము నిన్ను పరిపూర్ణుడిగా చేయటానికి సరిపోతుంది. అంటే పరిపూర్ణత కంటే ఎక్కువ సిలబస్ ఇంక నువ్వు ఎందుకు యాడ్ చేసుకుంటావు? ఇప్పటికి ఇవ్వబడిందే నీకు సరిపోయే సిలబస్ అంటే నువ్వెందుకు ఇంకా యాడ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నావు? అంటే నీకు నువ్వే మొయ్యలేనటువంటి బరువు నీ మీద పెట్టుకోవాలని అనుకుంటున్నావు. కాబట్టి మీరు తేలిక చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇది సరిపోతుంది, ఇంతకంటే ఇంకేం అవసరం లేదు. ఇంకెవరైనా సరే ఇంకా సిలబస్ తెచ్చి యాడ్ చేయాలని గనక ట్రై చేస్తే మీరు చెప్పండి, ప్లీజ్ మాకు ఈ సిలబస్ సరిపోతుంది, దేవుని వాక్యం మమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తుంది, కాబట్టి ఇక మాకే సిలబస్ అవసరం లేదు, మీ కళ అవసరం లేదు, మీ దర్శనాలు అవసరం లేదు, లేకపోతే మీరు చెప్పేటువంటి కొత్త రూల్స్, రెగ్యులేషన్స్, ఈ క్రిస్టమస్లు, ఈస్టర్లు వగైరా వగైరా కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆచరించేటువంటిదే మనము పరిపూర్ణులుగా అవటానికి సరిపోతుంది. క్రిస్మస్ తెచ్చి పెట్టుకుంటేనే మనం పరిపూర్ణులు అవుతాము, ఈస్టర్ చేయకుండా ఎట్లా, గుడ్ ఫ్రైడే చేయకుండా ఎట్లా, స్టార్ కట్టకుండా ఎట్లా అంటారు. ఏం అవసరం లేదు ఆ సిలబస్ అంతా కూడా. కంటిన్యూషన్ రాసుకోండి. మనుష్యులు దేవుని వాక్యమునకు ఏమియో కలపకూడదు, తీసివేయకూడదు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము అక్కడ చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, ఈ గ్రంథం ముందున ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చేదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయను. నువ్వు కలపకూడదు, కాదు కూడదు అని నువ్వు కలిపితే దేవుడు కూడా తెగుళ్ళు కలుపుతాడు నీకు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాటిలో ఏమీ తీసివేయకూడదు. తర్వాత చెప్తూ ఉంటాడు చూడండి, ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యముల్లో ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడిన వృక్షంలోనో, జీవవృక్షంలోనో, పరిశుద్ధ పట్టణంలోనో వానికి పాలు లేకుండా చేయను. తీసివేయరాదు. ఒకవేళ నువ్వు తీసేస్తే దేవుడు కూడా నీ పేరు తీసేస్తాడు. నువ్వు కలపొద్దు, నువ్వు తీసివేయొద్దు. ఒకవేళ నువ్వు కలిపావంటే దేవుడు కూడా నీకు తెగులు కలుపుతాడు. ఒకవేళ నువ్వు తీసేస్తే దేవుడు నీ పేరే తీసేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే జాగ్రత్త, ఒక హెచ్చరిక అన్నమాట. నువ్వు కలపొద్దు, నువ్వు తీసేయొద్దు.
దాని అర్థం ఏమిటంటే న్యూ టెస్టమెంట్ ఓన్లీ, క్రొత్త నిబంధన మాత్రమే, నో అడిషన్ నో సబ్స్ట్రాక్షన్. 1% కూడా నువ్వు కలపటానికి, అంటే క్రిస్టమస్ ఒక్కటే మాత్రం కలుపుకోండి. పిల్లలు అడుగుతున్నారు పాపం, కేక్ అని అంటారు. లేదు, నువ్వు కలపొద్దు, జాగ్రత్త. నువ్వు కలిపావంటే దేవుడు తెగులు కలిపేస్తాడు. కొందరు అడుగుతారు, క్రిస్టమస్ చేయటం పెద్ద పాపమా అండి? ఏం చేస్తాం క్రిస్టమస్ అంటే? అప్పుడు కూడా ప్రార్థనే కదా పెట్టుకుంటామని అంటారు. ప్రార్థన పెట్టుకో, తప్పు లేదు. కానీ దాని క్రిస్టమస్ అనేటువంటి దాన్ని మాత్రం ఒక ఆచారం కలపొద్దు. నువ్వు కేక్ కావాలంటే 10 కేకులు తెచ్చుకొని కడుపు నిండా నువ్వు ఆ పూట అన్నం మానేసి కేకే తిను. కానీ క్రిస్టమస్ అనేటువంటి పేరుతో మాత్రం నువ్వు కలపొద్దు, జాగ్రత్త. ఇక్కడ అపవాది నిన్ను ఎంత గుడ్డివాడిని చేస్తున్నాడు చూడండి. మీరు బైబిల్కి కలిపేటువంటి వాళ్ళు అవుతున్నారు. నీకు కావాలంటే నువ్వు ఎప్పుడైనా ప్రార్థన పెట్టుకో, నువ్వు ఎప్పుడైనా కేకు తిను, నువ్వు ఎప్పుడైనా కొత్త బట్టలు తెచ్చుకో. కానీ నువ్వు దీనికి మాత్రం నువ్వు కలపటానికి ట్రై చేయొద్దు. దేవుని వాక్యంలో లేని దానికి నువ్వు కలపొద్దు. క్రిస్టమస్ అనేటువంటిది, గుడ్ ఫ్రైడే అనేటువంటిది, ఈస్టర్ అనేటువంటిది, లేకపోతే వాళ్ళు చెప్తున్నారు కదా భస్మ బుధవారం, బూడిద బుధవారం అంట. భస్మం అంటే బూడిద బుధవారాలు. ఈ ఎక్కడి నుంచి వచ్చింది బూడిద? ఉన్న సిలబస్సే మొయ్యలేక చేస్తా ఉంటే ఈ సిలబస్ అంతా తీసుకొని వచ్చి వీటిని చేయించడానికి వాళ్ళు ఎట్లా చేస్తూ ఉన్నారో చూడండి. అయితే వీళ్ళు గమనించటం లేదు. ఉన్న వాటిని చేస్తే నువ్వు పరిపూర్ణుడు అవుతావు అని దేవుడు చాలా తేలికైనటువంటి సిలబస్ మనకిస్తే, వీళ్ళేం చేస్తున్నారంటే అపవాది మొయ్యలేని సిలబస్ మా మనుషుల మీద పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవంతా కూడా మనము కలపకూడదు, తీసివేయకూడదు. దీనితో కలిపినా తీసివేసిన ప్రమాదం ఉంది. కంటిన్యూషన్ రాసుకోండి. మనుష్యులందరూ ప్రభువైన యేసు యొక్క బోధలో కుడికి గాని ఎడమకు గాని తొలగక ఖచ్చితంగా నిలిచి ఉండవలెనో. 2 యోహాను పత్రిక 9వ వచనము మరియు 10వ వచనము చదువుకుందాం. ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ, వాస్తవంగా ఈ 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను ఈ పత్రికలు రాయబడినటువంటి కాలం అనేటువంటి ఒక విభిన్నమైన కాలము. ముఖ్యంగా అప్పుడు గనక గమనించినట్లయితే కొంతమంది క్రీస్తు విరోధులు వచ్చేసి ఏం చేశారంటే చాలా గలిబిలి చేసి మానవులకు ఇవ్వబడిన అమూల్యమైనటువంటి రక్షణను వాళ్ళు దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నారు, లేదా వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే దేవుని వాక్యంలో 1 యోహాను 4:1 చెప్తూ ఉంటాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్లి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి చూడండి అని అంటున్నాడు. అనేకులు, కొంతమంది కాదు, అనేకులు. ఈ రోజు కూడా ఉన్న ఒక పిచ్చి భ్రమ ఏమిటంటే జనాలకి బైబిల్ తీసుకొని సంచి తగిలించుకొని పాస్టర్ అనే పేరు మీద అమ్మా ప్రార్థన చేయమంటారని వస్తే ఎవరు వచ్చినా ప్రార్థన చేయించుకుంటారు. ఒకసారి ఒక కామెంట్ ఉంది, ఏమండి బైబిల్ తీసుకొని వచ్చాడు వాళ్ళలో అబద్ధ ప్రవక్తలు ఉంటారా అంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అబద్ధ ప్రవక్తలు అంటే బైబిల్ కాకుండా ఇంకేదన్నా మత గ్రంథాలు తెస్తారేమో అని అనుకుంటూ ఉన్నారు. లేదు, క్రీస్తు ప్రభు కూడా బ్రతికున్నటువంటి దినాల్లో చెప్పాడు. ఏమంటూ ఉన్నాడంటే అబద్ధ ప్రవక్తల యొక్క స్వభావం ఏమిటంటే వారు గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్లు. పైకి గొర్రెలాగా కనబడతారు. ఒక తోడేలు పైన గొర్రె చర్మం వేసుకుంది అనుకోండి, పైకి ఇట్ లుక్స్ లైక్ ఎట్లా ఉంటుంది అంటే గొర్రెలాగా ఉంటుంది, లైక్ ఎ షీప్. ఎందుకంటే పైన తోలు ఉంది, కానీ లోపల అది క్రూరమైన తోడేలు. వాళ్ళు పైకి బైబిల్ పట్టుకొని వచ్చారని చెప్పేసి వాళ్ళు దేవుని సేవకులు కాదు, అబద్ధ ప్రవక్తలు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితమే బయలుదేరారు. ఇప్పటికి ఆ సంఖ్య మల్టిప్లై అయిపోయి ఈవేళ కొన్ని లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది కూడా ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. వాళ్ళందరూ మన అమూల్యమైన ఆత్మల్ని లాగేసుకోవటానికి అపవాది తరపున పనిచేస్తూ ఉన్నారు. దాన్నే 1 యోహానులో ఏమంటాడంటే క్రీస్తు విరోధి అని చెప్పేసి అంటాడు. అందుకని ఇప్పుడు 2 యోహానులో ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే 2 యోహాను 9వ వచనం 10వ వచనము, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. క్రీస్తు బోధలో నిలిచి ఉండకుండా దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఇప్పుడు ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాడు 10లో, ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఎవడైనా ఈ బోధ తేక మీ దగ్గరకు వస్తే, ఎవడైనా ఈ బోధ తేక, ఉదాహరణకు క్రిస్టమస్ అని మీ దగ్గరకు వచ్చాడు,
ఒక్కసారి నాకు వాక్యంలో క్రిస్టమస్ అనే పదం ఎక్కడుందో చూపించండి. ఏ అపోస్తులు క్రిస్టమస్ చెట్టు పెట్టాడు, ఎక్కడ శాంత వచ్చాడు, ఎక్కడ తాత వచ్చాడు, ఎక్కడ గిఫ్ట్లు పంచాడు, నా చేతిలో ఉన్న బైబిల్లో మీ చేతిలో ఉన్న బైబిల్లో ఒక్కసారి చూపించండి అని అడగండి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఎక్కడ ఏ వచనంలో ఉంది మీరు చూపించండి. పోనీ నా చేతిలో బైబిల్ కాదు, మీ చేతిలో బైబిల్లోనే చూపించండి. ఎక్కడ ఉంది ఇదంతా? లేదు అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఈ బోధ తేకుండా మీ దగ్గరకు వచ్చాడు ఆయన, వేరొక బోధన తీసుకుని వచ్చాడు. మ్యాన్ మేడ్ డాక్టరీన్ అదంతా కూడా, మనుష్యుల కల్పన అదంతా కూడా, దాన్ని తీసుకుని మీ దగ్గరకు వచ్చాడు. అప్పుడు మన బాధ్యత ఏమిటి? ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. మీ ఇంట్లోకి వాళ్ళని రానివ్వద్దు. డోంట్ అలో దెమ్. వాళ్ళు ఎవరైనా సరే, అయ్యో బైబిల్ పట్టుకొని వచ్చాడు కదా అని మీరు అనుకోవద్దు. గొర్రె చర్మం వేసుకొని తోడేలు వచ్చింది కదా అనుకోండి, అయ్యో ఇంటికి వచ్చింది కదా అని లోపలికి రానిస్తారా? లోపలికి వస్తే లోన ఉన్న గొర్రెలన్నీ ఖాళీ చేస్తుంది, అది ప్రమాదం అది. కాబట్టి వాణ్ణి మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఒకసారి ఒక స్టూడెంట్ అడిగాడు, శుభమని చెప్పవద్దు అంటే ఈ శుభమని చెప్పటము అనేటువంటి మాటకు అర్థం ఏమిటో తెలియజేస్తాను. శుభమని చెప్పటము అంటే దాని అర్థం ఏంటి? కొందరు అడుగుతూ ఉంటారు, అంటే మంచిది వెళ్ళిరండి అని చెప్పేసి మనం తెలుగులో అంటూ ఉంటాం కదా, మంచిది వెళ్ళిరండి అని చెప్పేసి. మంచిది వెళ్ళిరండి ఏంటి? మనము వాళ్ళకి చెప్తూ ఉంటాం, శుభవచనము అని చెప్పేసి అంటాం కదా, అంటే మేలు కలగాలి అని కోరుకోవటం అనమాట, ఆశించటం. మంచిది వెళ్ళిరండి అంటే దాని అర్థం ఏంటి? మనము ఒకవేళ గమనించినప్పుడు ఆంగ్లంలో అంటాడు, ఇఫ్ దేర్ కమ్ ఎనీ అంటూ యూ అండ్ బ్రింగ్ నాట్ దిస్ డాక్ట్రిన్, రిసీవ్ హిమ్ నాట్ ఇన్ టు యువర్ హౌస్, నైదర్ బిడ్ హిమ్ గుడ్ స్పీడ్ అని చెప్పేసి అంటాడు. దాన్నే మీరు గమనించినప్పుడు తర్జుమాలను గనక మనం చూసినట్లయితే దాన్ని ఏమంటాడంటే, అండ్ గివ్ హిమ్ నో గ్రీటింగ్. నో గ్రీటింగ్, శుభవచనం వాళ్ళతో చెప్పొద్దు. అంటే వాళ్ళకి మంచి కలగాలి అని నువ్వు కోరుకోవద్దు. మంచిది వెళ్ళిరండి, 4 ఆత్మలు పాడు చేసి రండి అని మీరు శుభవచనం చెప్పారనుకోండి, దేవుడు మీ నోటి మాటను బట్టి వాళ్ళని దీవించి 4 ఆత్మలు కాదు 40 ఆత్మలు పాడు చేయడానికి బలపరిచాడు అనుకోండి. ఇప్పుడు అదంతా కూడా ఎవరి వల్ల జరిగింది? అందుకనే ఏమంటూ ఉన్నాడంటే, శుభమని వానితో చెప్పువాడు, 11వ వచనంలో అంటాడు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. ఒక దొంగ జేబు దొంగతనం చేయడానికి బస్ స్టాండ్కి వెళ్తున్నాడు, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పారు. నిజంగానే మీరు చెప్పినట్లే 4 జేబులు కాకుండా 10 జేబులు కొట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఆయన పట్టుకున్నారు పోలీసులు. పలానా ఆయన బెస్ట్ ఆఫ్ లక్ వెళ్ళి రమ్మన్నాడండి, అందుకనే నాకు 4 జేబులు అనుకుంటే 10 జేబులు దొరికినాయి అంటే మీ దగ్గర కూడా వస్తారా? మీ పాలు ఉందా అందులో? ఏమి లేదండి, నేను బెస్ట్ ఆఫ్ లక్ అని ప్రోత్సహించాను అంతే. అంటే మీరు చట్టాన్ని గనక చూసినట్లయితే ప్రోత్సహించినటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది, ఎందుకంటే వాళ్ళ తప్పు చేయడానికి వీళ్ళే కారణం. దేవుని కూడా సేమ్ అంతే. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. కొంతమందికి ఈ సీరియస్నెస్ తెలియటం లేదు. ఈ బోధ తేకుండా వస్తే ఈ సీరియస్నెస్ తెలియటం లేదు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, అంటే ఆయన వాళ్ళు చెప్పేదంతా వేరుగా ఉంటుంది బైబిల్కి దూరంగా, కాకపోతే మాకేం చుట్టం అయిపోయాడు, అందుకనే మా ఇంటికి వస్తే కాదనలేకపోతున్నా, ప్రార్థన చేయించుకుంటున్నా, 50 రూపాయలు 100 రూపాయలు కానుకిస్తున్నా. నేను చెప్పాను, మీరు ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? మీ 50 రూపాయలు 100 రూపాయలు తీసుకొని 4 సార్లు ఆటో ఎక్కి 4 ఇళ్లకు తిరిగి 4 ఆత్మలు పాడు చేస్తాడు. మీకు తెలుసా మీ 50 రూపాయలు ఎంత పని చేస్తుందో? 4 ఆత్మలు పాడు చేయడానికి మీ 50 రూపాయలు ఉపయోగపడింది. లేకపోతే ఆయనకి నీరసం వచ్చింది, మీ 50 రూపాయలతో 4 ఇడ్లీలు తిని ఇంకా బలంగా 4 ఇళ్లకు తిరిగి 4 ఆత్మలు పాడు చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంతా? మీ 50 రూపాయలతోనే. కాబట్టి మీ 50 రూపాయలని పెట్టుబడిగా పెట్టి ఎన్ని ఆత్మలు పాడు చేస్తే ఆ అన్ని ఆత్మలకి మీరు లెక్క చెప్పాలి. ఒకవేళ దేవుడు ఏంటి ఇన్ని ఆత్మలు పాడు చేసావని నిన్ను అడిగితే, అయ్యా ప్రభువా నేనెప్పుడయ్యా ఆత్మను పాడు చేశానంటే అప్పుడు గ్రంథాలు తెరుస్తాడు. నువ్వు వాళ్ళకి 50 ఇచ్చావు, వీళ్ళకి 100 ఇచ్చావు, వాళ్ళకి 500 ఇచ్చావు, వీటితో ఎన్ని ఆత్మలు పాడైనాయో నీకు తెలుసా అంటే ఆ లెక్కంతా మన మీదే ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం స్ట్రిక్ట్ గా ఏం చెప్పాడంటే, ఈ బోధ తేకుండా ఎవరైనా మీ దగ్గరకు వస్తే మీ ఇంట్లో వాళ్ళని చేర్చుకోవద్దు, శుభం అనేటువంటి శుభవచనం కూడా వాళ్ళతో చెప్పొద్దు. శుభమని చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. దేవుని వాక్యం ఎంత సీరియస్ గా హెచ్చరిస్తూ ఉన్నా గానీ మన వాళ్ళు ఎందుకనో చాలా తేలిగ్గా దాన్ని తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో చాలా సీరియస్ అన్నమాట. దాని కంటిన్యూషన్ రాసుకోండి. సువార్తను మనుషులు మార్చకూడదు.
లేదా చెరపకూడదు. వచ్చిన రాసుకోండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. 7 నుండి 9 వచనాలు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. మనుషులు సువార్తను వాళ్ళు చెరపకూడదు, మార్చకూడదు. మార్చటం అంటే ఏంటంటే చెరపటం అన్నమాట. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. 6 నుంచి నేను చదువుతాను చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. క్రీస్తు సువార్తను చెరుపువారు కొందరు ఉన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, కొందరు ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే సువార్తను చెరిపేవాళ్ళు. చెరపటము అంటే అదేదో బోర్డు మీద రాస్తే చెరిపినట్లు మీరు అనుకోకండి. అంటే తుడిపేస్తే ఏమవుతుంది అన్న విధంగా మీరు అనుకోకండి. ఈ చెరపటము అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే నేను మీకు తెలియజేస్తాను. దీన్ని ఒకవేళ మీరు ఆంగ్లంలో గనక గమనించినట్లయితే, which is not another gospel, only there are some that trouble you and would pervert the gospel of Christ. And pervert the gospel of Christ అని చెప్పేసి అంటున్నాడు. పర్వర్షన్ అనేటువంటి మాటకు అర్థం కనుక మీరు చూసినట్లయితే దాన్ని ఏమంటాడంటే, మీకు గ్రీకు పదం నేను ఇక్కడ రాస్తాను. పర్వర్షన్, చెరపటము అనేటువంటి మాట అన్నాడు కదా. ఈ చెరపటము అనేటువంటి మాటను పర్వర్షన్ అని చెప్పేసి అన్నాడు. పర్వర్ట్ అని చెప్పేసి అన్నాడు. దాన్ని గ్రీక్ లో గనక చూసినట్లయితే, గ్రీక్ లో మెటాస్ట్రెఫో ఈ మెటాస్ట్రెఫో అనేటువంటి మాటకు టోర్న్ క్రాస్ అని చెప్పేసి అర్థము. టోర్న్ క్రాస్. తిప్పేసేయటము. ఉదాహరణకు మీరు ఒక గురి వైపు పరిగెడుతూ ఉన్నారు అనుకోండి. ఇలాగా రన్నింగ్ లో వస్తూ ఉన్నారు. మీరు కూడా ఏం చేశారంటే ఇక్కడ నిల్చున్నారు, గురి వైపుగా ఇటువైపు వస్తూ ఉన్నారు. ఇది గురి, ఇక్కడికి మీరు రావాలి. ఇప్పుడు మిమ్మల్ని ఇలా తిప్పేస్తే ఏమవుతుంది? పరిగెడుతూనే ఉన్నారు, ఇటువైపు పరిగెడుతున్నారు. ఎప్పుడు అందుకుంటారు గురి? పరిగెడతారు, ఎప్పటికీ కూడా మీరు గురి అందుకోలేరు. అంటే మీరు గురి దగ్గరకు చేరకుండా ఉండాలి అంటే అపవాది మిమ్మల్ని అడ్డుపడాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ మీ దిశను తిప్పేస్తే సరిపోతుంది. టోర్న్ క్రాస్. ఈ రోజు నిజంగానే కొంతమంది దేని కొరకు పోరాడుతున్నావు నువ్వు అని అడిగితే, క్రిస్టమస్ కొరక పోరాడేది నువ్వు? ఒక స్టార్ పెట్టడం కొరక నీ పోరాటము? లేదంటే ఏదో ఊర్లో నాటికలని వేయించడం కొరక నీ పోరాటము? ఒకసారి ఒక బ్రదర్ ఇలాగనే ఫండ్ కలెక్ట్ చేస్తున్నాడు. దేనికి అంటే డిసెంబర్ 25కి పెద్ద నాటికే ఇస్తామండి ఊర్లో అంటున్నాడు. ఆ ఊరులో వేసే నాటికి బడ్జెట్ ఆయన చెప్పాడు. సంవత్సరం నుంచి బడ్జెట్ అంటే ఫండ్ వసూలు చేస్తాడట, డబ్బులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డొనేషన్స్. ఈ సంవత్సరం డిసెంబర్ అయిపోతే జనవరి నుంచే మొదలు పెడతాడట. మొదలు పెట్టి ఒక టీం ఉంది దానికి, మరలా డిసెంబర్ దాకా పోగు చేసి మరలా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా నువ్వు దేని కొరకు నీ పోరాటము? నువ్వు వేయించే నాటికి కొరక? దేని కొరకు నీ పోరాటము? నువ్వు కట్టే స్టార్ కొరక? దేని కొరకు నీ పోరాటము? ఆ పండగకి కొనుక్కునేటువంటి నీ బట్టల కొరక? దేని కొరకు నీ పోరాటము? ఆ రోజు చేసుకునే వేడుక కొరక? వేడుకంటే ఈ రోజు పండుగ అని చెప్పేసి అంటారు కదా, తినటము త్రాగటము, దీని కొరకేనా? అది మీకు అర్థమైందా? మీరు తిరిగిపోయారు అనేటువంటి విషయం మీకు అర్థమైపోయిందా? సువార్తను మార్చేశారు. ఈ రోజు వాళ్ళకి అర్థం కావటం లేదు. వాస్తవంగా అక్కడ కూడా గలతీ పత్రికలో మనం చదివేటప్పుడు మనకి వాళ్ళు చేసింది ఏమిటంటే, కొందరు ఈ క్రీస్తు బోధతో కూడా యూద మతాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని మళ్ళా కలిపేసి వాళ్ళని ఈ ఆచారాల వైపు తిప్పేశారు.
వాళ్ళు ఆచారాల వైపు తిరిగిపోయిన దానికి ఈ రోజు మన వాళ్ళు తిరిగిపోయేదానికి ఏమీ తేడా లేదు, గుర్తుందా? క్రిస్టమస్ అంటే ఒకవేళ యూదా మతంలో ఉన్న పండుగ కాకపోవచ్చు. ఈస్టర్ ఒకవేళ ధర్మశాస్త్రంలో ఉన్న పండుగ కాకపోవచ్చు. గుడ్ ఫ్రైడే ఒకవేళ వాళ్ళకున్న పండుగ కాకపోవచ్చు. కాకపోతే వాళ్ళకేమి ఉన్నాయి? పస్కా, పెంతుకోస్తు, పర్ణశాలలు వగైరా వగైరా పండుగలు వాళ్ళకున్నాయి. వీళ్ళకి ఏం చేశారంటే ఒక కొత్త పండుగలు డిజైన్ చేసి ఇటువైపు తిప్పొదిలి పెట్టాడు. ఇక వీళ్ళు పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఎంత గ్రాండ్ గా చేస్తామో తెలుసండి మేము డిసెంబర్ 25 అంటే. అండ్ వాళ్ళు ఏదో పరలోకానికి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. మీరు పరిగెత్తే పరుగంతా కూడా ఎటువైపు వెళ్ళిపోతుందో తెలుసా మీకు? మీకు అర్థమవుతుందా మీరు ఎటువైపు పరిగెడుతున్నారో? డిసెంబర్ 25 అనేటువంటి డేట్ ఈవెన్ బైబిల్లో లేదు. యు కాంట్ ఫైండ్ దట్. ఒక్క వచనం అంటే ఒక్క వచనము, క్రీస్తు పుట్టిన రోజును గురించినటువంటి వచనము, దాని సెలబ్రేషన్ గురించినటువంటి వచనం ఎక్కడా లేదు. అంటే క్రీస్తు పుట్టలేదా అని అడుగుతారు. మత్తయి సువార్త, లూకా సువార్త వగైరా వగైరా. ఆయన పుట్టాడు, కానీ పుట్టినప్పుడు ఎవరు కూడా దీన్ని చేయలేదు క్రిస్టమస్. ఒకవేళ క్రిస్టమస్ చేయటం అవసరమో అనుకుంటే ప్రాణం పెట్టైన అపోస్తులు చేసేవాళ్ళు మనకంటే చాలా గొప్పగా. వాళ్ళు సువార్త కొరకు ప్రాణమే పెట్టారు. అది చేయటం అవసరమో అనుకుంటే చచ్చిపోయినా సరే దాన్ని గ్రాండ్ గా చేసేవాళ్ళు. ఏ అపోస్తులుడు, ఏ మొదటి శతాబ్దంలో క్రైస్తవుడు ఎవరు వీటిని చేయలేరు. కానీ అసలు వాళ్ళు వీటిని చేయకపోతే క్రైస్తవుడే కాదన్న భ్రమ ప్రపంచానికి ఉంది. ఏంటి మీరు క్రిస్మస్ చేయరా, మీరు క్రైస్తవులా అని అడిగే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రపంచం ఎట్లా తీసుకుని వెళ్ళిపోయిందో చూడండి క్రైస్తవ్యాన్ని, ఎలాంటి భ్రమలో బ్రతుకుతుందో చూడండి ఈ రోజు ప్రపంచం అనేటువంటిది. క్రైస్తవ్యం అంటే ఈ కలిపినటువంటి వాటిల్లో ఉన్నారు కదా, తిప్పొదిలి పెట్టాడు కదా అపవాది. ఇప్పుడు ఈ తిప్పేసిన దారిలో వెళ్తుంది క్రైస్తవ్యం అంతా కూడా. కాబట్టి ఈ మెటస్ట్రోఫీ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే చెరపటము అనేటువంటి మాటకు టర్న్ క్రాస్, తిప్పేసేయటము. అవును, ఈ రోజు చక్కగా 100% తిప్పేస్తే ఈ తిరిగిపోయిన దారిలో పరిగెడుతున్నారు, కానీ ముందుకు ఎవరు కూడా రావటం లేదు. ఏదో ఒకళ్ళిద్దరు సరైన దారి కనుక్కొని ముందుకు వస్తూ ఉంటే ప్రపంచం వాళ్ళని చూసి నవ్వుతుంది. ఏంటి మీరు క్రైస్తవులా, కానీ మీరు క్రిస్మస్ చేయరా, ఈస్టర్ లేదా, గుడ్ ఫ్రైడే లేదా, మీకు మీరు క్రైస్తవులా అని వీళ్ళని చూసి నవ్వుతూ ఉంది. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు ఏమంటూ ఉన్నాడంటే అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. చెరపగోరి అంటే టర్న్ క్రాస్, తిప్పేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం అది. అంతేకాదు 8వ వచనంలో చెప్తున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనా పరలోకం నుంచి వచ్చిన ఒక దూతైనా మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడగును గాక. నిజంగా ఈ మాట చాలా పెద్ద మాట. ఏమంటాడంటే లెట్ హిమ్ బి అకర్స్డ్ అని చెప్పేసి అంటాడు. లెట్ హిమ్ బి అకర్స్డ్. అకర్స్డ్ అనేటువంటి మాటకు అనాథమా అని చెప్పేసి అంటాడు. చాలా పెద్ద మాట అది గనక మీరు గమనించినట్లయితే. అనాథమా, నిత్యత్వానికి వాడు దూరమైపోనుగాక అని చెప్పేసి అంటాడు. అంటే శాశ్వతమైనటువంటి వేదంలో వాడు పడునుగాక అని చెప్పేసి అంటాడు. మేము ప్రకటించినటువంటి సువార్త గాక మరి ఒక సువార్త ఎవడైనా సరే మేము ప్రకటించినా గానీ పరలోకం నుంచి దిగొచ్చిన దూతకే గతి లేదు. పరలోకము నుంచి వచ్చిన దూత ప్రకటించిన వాడు శాపగ్రస్తుడే. అంటే మరి ఒక సువార్త, మొన్న మేమే చెప్పెళ్ళాం సువార్త, ఈవేళ వచ్చి అయ్యయ్యో అలా కాదు మార్చుకోండి, క్రిస్మస్ కూడా యాడ్ చేసుకోండి అని మేము చెప్పడానికి మాకు అవకాశం లేదు. అంటే మొన్న మేమేగా చెప్పింది వాళ్ళ మార్చుకోండి, మాకు అవకాశం లేదు. పరలోకం నుంచి వచ్చిన దూతకైనా అవకాశం లేదు. దూతకే గతి లేదంటే ఇంకెవడికుంది? లేదు మా పాస్టర్ గారికి ఉంటుందండి, మా సంఘంలో మా పాస్టర్ గారు చేసిందే రూల్ అంటారు. మీ పాస్టర్ ఏమైనా అపోస్తుల కంటే గొప్పవాడా, పరలోకం నుంచి వచ్చే దూత కంటే గొప్పవాడా? ఆయనకు ఉండటానికి అవకాశం. ఏం ఆలోచన చేస్తున్నారు మీరు? కాబట్టి ప్రపంచం అనేటువంటిది ఇవాళ ఎలాంటి భ్రమలో ఉంది అంటే మాకే గతి లేదు, పరలోకం నుంచి వచ్చిన ఒక దూత చేసినా గానీ వాడు శాపగ్రస్తుడు అని చెప్పేసి అంటున్నాడు. అనాథమా, లెట్ హిమ్ బి అకర్స్డ్ అని చెప్పేసి అంటున్నాడు. వాడు శాపగ్రస్తుడు అగును గాక. నిజంగా అపోస్తులైన పౌలు చాలా పెద్ద మాట వాడాడు ఇక్కడ. వాడు నిత్యత్వానికి దూరమైపోను గాక అటువంటి పని చేస్తే అని చెప్పేసి అంటున్నాడు. కానీ వాళ్ళ జనాలు చాలా ఈజీగా చేసేస్తున్నారు, చాలా ఈజీ. నేను ప్రకటించేటువంటిది దేవుని వాక్యంలో ఉందా లేదా, దేవుని వాక్యంలో లేని దాన్ని గనక నేను ప్రకటిస్తున్నానా, ఒకవేళ అయితే లెట్ హిమ్ బి అకర్స్డ్, అనాథమా, నేను శాపగ్రస్తుడిని అయిపోతాను అనేటువంటిది వాళ్ళు గుర్తించడం లేదు. కాబట్టి దేవుని వాక్యానికి ఏమి కలపకూడదు, ఏమి చెరపకూడదు. మనం సువార్త నుంచి ప్రజలను మనం ప్రక్కదారి పట్టించకూడదు. అది మరి ఒక సువార్త కాదు గాని అని చెప్పేసి అంటాడు. కొంతమంది చెరపగోరినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల జరిగింది. అవునండి, ఎందుకు వీళ్ళు చెరుపుతున్నారు, వీళ్ళకి వచ్చే లాభం ఏంటి అని అడుగుతాడు ఒక ఆయన. ఏమిటి లాభము అంటే వాళ్ళంతా కూడా ఏజెంట్స్.
ఎవరి యొక్క ఏజెంట్స్? సాతాను యొక్క ఏజెంట్స్. వీళ్ళందరూ అపవాది దూతలుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు నిత్యత్వానికి వెళ్లరు, వెళ్లే వాళ్ళను కూడా వెళ్ళనివ్వరు. కాబట్టి జాగ్రత్త. కలిపి చెరిపేటువంటి వాళ్ళు అనేకులైన అబద్ధ ప్రవక్తలు. వాళ్ళ స్వభావం ఏమిటి అంటే తోడేళ్లు కానీ గొర్రె చర్మం వేసుకొని కనబడుతూ ఉన్నారు. వాళ్ళని గురించి జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంత స్ట్రిక్ట్ గా హెచ్చరిస్తూ ఉంటే ఇవాళ చాలా మంది చాలా కూల్ గా ఉంటారు. దాని కంటిన్యూషన్ రాసుకోండి. పాత నిబంధన క్రైస్తవులు పాత నిబంధన క్రైస్తవులు ఆచరించుటకు ఇచ్చినది కాదు. అది క్రైస్తవులకు ప్రామాణికం కాదు అని గ్రహించవలెను. గమనించవలెను. అది కేవలము క్రీస్తు వచ్చు వరకు, బాలశిక్షకునిగా ఉండెను. చదువుకుందాం. అది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24-25 వచనాలు. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. వాట్ ఈజ్ లా? ధర్మశాస్త్రం ఏమిటి అంటే ధర్మశాస్త్రము బాలశిక్షకుడు. తెలుగులో చాలా బాగా తర్జుమా చేశాడు, బాలశిక్షకుడు అని. ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. 3వ అధ్యాయము 24వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఈ బాలశిక్షకుడు అనేటువంటి మాటకు ఒకవేళ మీరు ఆంగ్ల తర్జుమాల్లో కొన్నిట్లో గనక చూసినట్లయితే స్కూల్ మాస్టర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దీన్ని ఒకవేళ మీరు గ్రీక్ లో గనక చూసినట్లయితే పాయడగోగోస్ అని చెప్పేసి అంటాడు. Pedagogos. A tutor or guardian అంటే ఇక్కడ మీరు కొంత చరిత్ర మీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవంగా ఏం చేస్తూ ఉంటారంటే బాల్యంలో నేర్పించేటువంటి వాళ్ళను బాలశిక్షకుడు అని చెప్పేసి అంటూ ఉంటాం. తెలుగులో బాలశిక్షకుడు చాలా క్లియర్ గా ట్రాన్స్లేట్ చేశారు. ఇక అది అర్థం కాకపోవటానికి ఏమి కూడా లేదు. ట్యూటర్, నేర్పించేటువంటి వాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం యొక్క పని ఏమిటి అంటే బాల్యంలో ఉన్నటువంటి దశలో నేర్పిస్తుంది. నేర్పించిది ఏం చేస్తుందంటే క్రీస్తు దగ్గరకు నడిపిస్తుంది. అంటే ఈ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలను క్రీస్తు దగ్గరకు నడిపించాలి. ప్రజలను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ఇది బాలశిక్ష అన్నమాట. అంటే ధర్మశాస్త్రానికి ఉద్దేశం లేదని కాదు. ఒక మనిషి ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ధర్మశాస్త్రాన్ని గనక అతడు నేర్చుకుంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాడు. పాత నిబంధన ఎవరు బాగా చదువుతారో కొత్త నిబంధన బాగా అర్థమవుతుంది. క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. అంతేగాని ఎప్పుడైతే క్రీస్తు దగ్గరకు వచ్చేసాడో కింది వచనాల్లో అదే అంటూ ఉంటాడు. ఏమంటాడంటే 24వ వచనము ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. 25వ వచనము అయితే విశ్వాసము వెల్లడి అయిన గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.
ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. మనకు అర్థమయ్యే విధంగా చెప్తాను నేను. పిల్లోడు పుట్టాడు, లేదంటే ఒక అమ్మాయి పుట్టిందో అబ్బాయి పుట్టారు, స్కూల్లో ఇంకా చేర్చలేదు. ఇంకా చేర్చకపోయిన ఇంట్లో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే పలక బల్పం తెప్పించి ఇంట్లో ఏ బి సి డి అని ఇంట్లో నేర్పుతూ ఉంటుంది చదువు వచ్చిన తల్లి. లేకపోతే ఆళ్ళు నేర్పుతాను రా అని ఆళ్ళు నేర్పుతూ ఉంటుంది. 1 2 3లు 1 2 3 ఏదో వగైరా వగైరా నేర్పుతూ ఉంటుంది. ఇప్పుడు నేర్పిన తర్వాత ఏమే ఆ బిడ్డకు కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటిది ఉద్దేశం కాదు. స్కూల్కి వెళ్ళేదాకా నేర్పుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే వయసు వచ్చిన తర్వాత స్కూల్కి తెచ్చేస్తుంది. స్కూల్లో టెస్ట్ పెడతారు ఎంతవరకు వచ్చని. ఎంతవరకు వచ్చో టెస్ట్ పెట్టారు, ఇక స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇక తెల్లారి నుంచి ఏం చేస్తుంది, ఇక ఏమి నేర్పదు. ఇక తెల్లారి నుంచి ఏం చేస్తుందంటే ఈ స్కూల్ నేర్పిస్తుంది పాఠాలు. అదేంటి నిన్నటి వరకు నేర్పావు కదా అంటే, నిన్నటి వరకు ఇంట్లో ఉన్నావు కాబట్టి నేర్పించాను, ఇక ఇప్పుడు ఆ బాధ్యత ఎవరిదంటే స్కూల్ తర్వాత నెక్స్ట్ కాలేజ్. అలాగనే ధర్మశాస్త్రం కూడా ఏం చేసిందంటే క్రీస్తు దగ్గరకు వెళ్లే వరకు బాలశిక్షకునిగా ఉండి బాలశిక్షకుని పాత్ర పోషించింది. ఇక ఎప్పుడైతే క్రీస్తు దగ్గరకు వచ్చేసిందో ఇక బాలశిక్షకుని పాత్ర అయిపోయింది. బాలశిక్షకుడు బాల్యంలో శిక్షణ. ఇక ఎప్పుడు క్రీస్తు దగ్గర నువ్వు నేర్చుకోవాలి. అదే ఇక్కడ అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే 25వ వచనం, అయితే విశ్వాసం వెల్లడి అయిన గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. ఇక బాలశిక్షకుని క్రింద మనం ఉండము. ఎవరి కింద ఉన్నాము అంటే ఇక క్రీస్తు దగ్గరికి వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాం, అంతేగాని ఇక్కడ నేర్చుకోం మనం. అయితే ఇంకా ఇక్కడే నేర్చుకోవాలి, ఇంకా మీరు ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, ఇంకా పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు లేదా పాత నిబంధనలో ఉన్న పండుగలు ఆచరించాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇవాళకి కూడా మీరు చూడండి గుడారాల పండుగ అని కనబడుతుంది. పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తారు, గుడారముల పండుగ. ఏంటి అసలు గుడారాల పండుగ అంటే? ఒకసారి ఒక ఆయన ఇలాగనే గుడారాల పండుగ నా దగ్గర మాట్లాడుతుంటే నేను అడిగాను, బ్రదర్ గుడారాల పండుగ అంటే ఏంటి, ఏం వేస్తారు అక్కడ? షామ్యానాల నుంచి తెచ్చిన టెంట్లో వగైరా వగైరాను ఇంకేదో గుడారం వేస్తే గుడారం అయిద్దా? అసలు ఏంటి గుడారాల పండుగ? ఎందుకు చేయాలి గుడారాల పండుగ? ఎవరు చేయాలి గుడారాల పండుగ? ఎందుకు చేయాలి? ఎవరు చేయాలి? దాని ఉద్దేశం ఏంటి అసలు? ఏం తెలియదు. గుడారాల పండుగ అన్నారు, గుడారాల పండుగ. 100 మందిలో కాదు 1000 మంది వస్తారంట అక్కడికి. కాబట్టి అట్టహాసంగా గొప్పగా జరిగిద్ది. అంటే 1000 మంది వస్తే గొప్పగా జరిగినట్ల తిరణాలకు అంతకంటే బాగా వస్తున్నారు. అప్పుడు అయ్యి ఎట్లా జరిగినట్లు? ఎంతమంది వచ్చారు అనే దాన్ని బట్టి కాదు. ఇది బైబిల్లో ఎక్కడుంది అసలు? పాత నిబంధనలో మీరు ఇజ్రాయేలీలకు ఇచ్చాడు గుడారాల పండుగ. ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు, ఇల్లు వాకిల్ లేదు. వాళ్ళు ఏం చేశారంటే అక్కడే ఉన్నటువంటి అడవిలో ఆ గొంజి చెట్లు నిరవంజి చెట్లు వాటిని నరుక్కొని వచ్చి వాటితో వాళ్ళు ఏం చేశారంటే గుడారం వేసుకున్నారు. వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి. దేవుడు ఏం చేశాడంటే ప్రతి సంవత్సరం మీరు ఇలాగనే చేయండి. దేశంలోకి వెళ్లి ఇల్లు కట్టుకొని ఇళ్లలో ఉన్నా గానీ సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి గొంజి చెట్లు నిరవంజి చెట్లు తెచ్చుకొని మీరు ఈ గుడారం వేసుకోండి. మీ పిల్లలు అడుగుతారు ఏంటి గుడారం అని. అయ్యా ఒకప్పుడు మనకి ఇల్లు వాకిల్ లేదు, దేవుడు ఇలాగ తెచ్చినప్పుడు వీటిలోనే ఉన్నాము, ఈ ఇల్లులన్నీ కూడా మనకి దేవుడు ఇచ్చినాయి అని మీ పిల్లలకి చెప్పాలి. అందుకు ఆ గుడారాలు. ఇవాళ నువ్వెందుకు వేస్తున్నావు గుడారం? నువ్వేం చెబుతావు? ప్రపంచానికి ఏం చెప్పడానికి ఈ గుడారాల పండుగ నీకు తెలియదు. గుడారాల పండుగ అంటే ఏంటో తెలియదు. నువ్వేమన్నా అడవిలోకి వెళ్ళి గొంజి చెట్లు నిరవంజి చెట్లు తెస్తున్నావా? అసలు నీకు గొంజి చెట్టు అంటే ఏంటో తెలుసా? నిరవంజి చెట్లు అంటే ఏంటో తెలుసా? అవి ఎక్కడ వేయాలో తెలుసా? దీని నుంచి ఏం సాటి చెప్పాలో తెలుసా? ఏం తెలియదు. గుడారాల పండుగ అంటే పొలోమని వెళ్ళిపోవటం తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే మార్చేశారు మొత్తాన్ని కూడా. ఇంకా వీటిని చెయ్యాలి అన్నట్లుగా చూపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బాలశిక్షకుడు. ఇవాళ విశ్వాసం దగ్గరకు వచ్చాం, మనం క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాం. ఇక వీటి కింద మనం లేము అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి. అయితే మన రక్షణను దొంగిలించడానికి అపవాది ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ఆయన ఏజెంట్స్ వస్తూనే ఉన్నారు. దీన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. దాని కంటిన్యూషన్ రాసుకోండి. పాత నిబంధన పాత నిబంధనను అని రాయండి. పాత నిబంధనను క్రీస్తు సిలువలో మేకులతో కొట్టి పాత నిబంధనను క్రీస్తు సిలువలో మేకులతో కొట్టి దానిని అడ్డు లేకుండా
ఎత్తివేసెను. కొలస్సాయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. Colossians 2:14. కొలస్సాయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఏమంటూ ఉంటాడంటే 2వ అధ్యాయం మనకు 13 నుంచి 15 వరకు కంబైన్డ్ వచనాలు తెలుగులో మొత్తం కలిపి ఉంటాయి. అక్కడ ఏమంటాడంటే, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దాన్ని ఎత్తివేశాడు. ధర్మశాస్త్రాన్ని అడ్డు లేకుండా ఎత్తివేశాడు అని దేవుని వాక్యం చెప్తుంటే, లేదు ధర్మశాస్త్రం ఉంది అంటారు కొందరు. ధర్మశాస్త్రమును ఎత్తివేశాడు. ఇది ఇంకా కొందరికి అర్థం కాదు, ఇంకా అది ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందుకని 16వ వచనం, కాబట్టి అన్నపానముల విషయంలోనైనా పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చే ఎవడికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉంది. అవి రాబో వాని ఛాయ, బలశిక్షకుడు. అవి నిజస్వరూపం కాదు, నిజస్వరూపం క్రీస్తులో ఉంది. కాబట్టి ఈ రోజు క్రైస్తవులకి అంటే ఒకళ్ళు అడుగుతారు, ఏంటండి క్రైస్తవులకు ఉన్నదే ఒకటంటే ఒక పండుగ డిసెంబర్ 25, అది కూడా లేదంటారా అంటాడు. ఒకవేళ మీకు బాధ కలిగితే కలిగి ఉండొచ్చు, కానీ నిజమేంటంటే అది బైబిల్లో లేదు. ఆ పండుగలు అనేటువంటివి లేవు, వాటన్నింటినీ కూడా తీసివేశాడు. ఇక ఇప్పుడు క్రైస్తవులకు ఏ పండుగ కూడా లేదు. ఇంకా మీరు పండుగ 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 అంటే ఇక క్రైస్తవులకు ఉన్నటువంటి పండుగ ఏమిటి అంటే క్రీస్తు అనేటువంటి మన పస్కా పశువు వధించబడ్డాడు. అది మాత్రమే మనకుంది. అంటే ప్రతి ఆదివారం మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కదా, అంటే క్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటాం కదా, ఆ ఆదివారమే మనకు పండుగ. ఇక అంతకంటే ఇక మనకి ఏ విధమైనటువంటి పండుగలు లేవు. అటు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అది మనకు అడ్డు లేకుండా తీసివేశాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. దాని కంటిన్యూషన్ రాసుకోండి. క్రైస్తవులు నేడు శ్రేష్టమైన నిబంధన క్రింద ఉన్నారు. శ్రేష్టమైన నిబంధన అనే దానిలో బ్రాకెట్ లో క్రొత్త నిబంధన అని వ్రాయండి. ఎ బెటర్ కావనెంట్. ఎ బెటర్ కావనెంట్ అండ్ ఎ న్యూ కావనెంట్. బెటర్ కావనెంట్. ఉదాహరణకు మీరు గమనించండి, మీ దగ్గర ఒక వెండికి సంబంధించినటువంటి ఆభరణం ఏదో ఉంది అనుకోండి. ఆ వెండి ఆభరణం తీసుకొని మీకు బంగారం ఇస్తాను, అంతే బరువున్న అంతే డిజైన్ ఉన్నటువంటి సేమ్ మీకు బంగారం ఇచ్చేస్తాను అని అంటే మీరు వద్దంటారా? మీ మెడలో ఒక వెండి గొలుసు ఉందనుకోండి, వెండి గొలుసు వేసుకోరు కానీ వేసుకున్నారు అనుకోండి, అది తీసుకొని మీకు బంగారం ఇస్తానంటే మీకు ఏమన్నా అభ్యంతరం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? దీనికంటే అది చాలా బెటర్, అంతే కదా. ఇస్తాను అంటే సంతోషంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు. దేవుడు కూడా పాత నిబంధన తీసివేసి దానికంటే కూడా ఒక బెటర్ కావనెంట్, శ్రేష్టమైన నిబంధన అని చెప్పేసి అంటాడు. శ్రేష్టమైన నిబంధన ఇస్తే ఇంకా నేను బంగారం ఇస్తానంటే ఇంకా నేను వెండి దగ్గరికే వెళ్తానంటే పిచ్చోళ్ళు అంటారు. పిచ్చోడా, వెండి ఏంటి బంగారం ఏంటి, దాని విలువ ఏంటి దీని విలువ ఏంటి తెలుసుకో అంటారు. అలాగనే ధర్మశాస్త్రం ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి, దాని విలువ ఏంటి దీని విలువ ఏంటి, ఇది ఒక బెటర్ కావనెంట్, శ్రేష్టమైన నిబంధన. ఇది దేవుడు శ్రేష్టమైన నిబంధన ఇస్తే నేను ఇంకా పండగల దగ్గరికి వెళ్తాను, అమావాస్యల దగ్గరికి వెళ్తాను అంటే, అందుకనే దేవుని వాక్యం ఏం తెలియజేస్తున్నాడంటే ఆయన ఒక శ్రేష్టమైన నిబంధన ఇచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక రాసుకోండి, దీనికి వచనం రాసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు.
ఫుల్ స్టాప్. కావున పాత నిబంధన ఆజ్ఞలైన పండుగలు గాని, అమావాస్యలు గాని మొదలుగునవి నేడు క్రొత్త నిబంధన సంఘములో ఆచరించరాదు. వాటికి ఎటువంటి అధికారము లేదని గ్రహించవలెను. క్రొత్త నిబంధన మాత్రమే నేడు క్రైస్తవులకు ప్రామాణికంగా ఉన్నది. ప్రతి క్రైస్తవుడు సంగతులు అలాగున్నవా లేవా అని బెరయ పట్టణస్థుల వలె పరిశోధించవలెను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము. Acts 17:11. మనకు బోధించు ప్రతి వ్యక్తిని వారి బోధలను మరియు వారి బోధలను దేవుని వాక్యము ద్వారా పరీక్షించవలెను. మొదటి యోహాను 4వ అధ్యాయం 1వ వచనము. నేడు మనము దేవుని అధికారమును మనుష్యుల యొక్క బోధలలో గాని వారి కలలు దర్శనములు మొదలగున వాటిలో గాని చూడలేము. గాని కేవలము దేవుని వాక్యములోనే చూడగలము. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన బోధ నిమిత్తము పోరాడవలసిన అవసరమున్నది. యోధపత్రిక 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. అంతేగాని ఇవ్వేళ్త వరకు ఆ రెవల్యూషన్స్ వస్తూనే లేవు. కళలు, దర్శనాలు ఇవ్వేళ్త వరకు బయలుపాటలేదు. ఒక్కసారి అప్పగించాడు. ఈ అప్పగించబడినటువంటి బోధ నిమిత్తము పోరాడాలి.
పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించాడు బోధ. అంటే పరిశుద్ధులకు పోరాటం ఉందా అంటే ఎస్, పోరాటం ఉంది. దేని కొరకు? ఆస్తుల కొరకు కాదు, చదువులు ఉద్యోగాల కొరకు కాదు, లేకపోతే వెండి బంగారం స్థలాలు పొలాలు నగ నట్ర వగైరా వగైరా కాదు. పరిశుద్ధులకు పోరాటం ఉందా అంటే ఎస్, పరిశుద్ధులకు పోరాటం ఉంది, పోరాడాలి. దేని కొరకు పోరాడాలి అంటే ఈ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ, ఈ బోధ నిమిత్తం పోరాడాలి. ఎందుకు పోరాడాలి? మీకు చూడండి, పోరాటము అనగానే ఇక్కడ వెంటనే ఏమర్థమవుతుందంటే ప్రత్యర్థి ఉన్నాడు, అంతే కదా. ప్రత్యర్థి లేకపోతే పోరాటమే ఉండదు. పోరాటము అనగానే ప్రత్యర్థి ఉన్నాడు. ఎవరు ప్రత్యర్థి? ఉదాహరణకు మీరున్నారు, మీకు పోరాటం ఉంది అని అన్నాడు, బోధ నిమిత్తం పోరాడాలి అని అన్నాడు. అంటే బోధ విషయంలో ప్రత్యర్థి ఏం చేస్తున్నాడు? దాన్ని పాడు చేస్తున్నాడు, దాన్ని చెరుపుతున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలి? ఎవరు పాడు చేస్తే నాకేంటండి, ఎవరు ఎట్లా బోధించుకుంటే నాకేంటండి, ఎవరు చెరిపితే నాకేంటండి అని మీరు ఊరుకోకూడదు. దేవుడు మీకు అప్పగించినటువంటి బాధ్యత ఏమిటంటే మీరు పోరాడాలి. పోరాడకపోతే ఏమవుతుంది అంటారు. పోరాడకపోతే ఏమవుతుంది అంటే ఆయన బోధన పాడు చేసేస్తాడు, చెరిపేస్తాడు. ఈ రోజు క్రైస్తవ్యం అంటే క్రిస్మస్లని, గుడ్ ఫ్రైడేలని, ఈస్టర్లని, శనివారం ఆరాధనలని, దేవుని వాక్యానికి మీరు కనుక గమనించినట్లయితే ఈరోజు 20,000 కంటే ఎక్కువైనటువంటి సంఘాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభు అయితే ఒకే ఒక్క సంఘాన్ని కట్టాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని చెప్పేసి అన్నాడు, నేను నా సంఘాన్ని కడతాను. మరి ఇవన్నీ ఎవరు కట్టారు? మ్యాన్ మేడ్ చర్చెస్. మ్యాన్ మేడ్ చర్చెస్. మనిషి సంఘాన్ని కట్టవచ్చా అంటే కట్టకూడదు. మనిషి ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభుకి పోటీ కాదు. దీన్ని కట్టింది ఎవరు అంటే క్రీస్తు కట్టాడు. ఇప్పుడు మానవుడు దానికి పోటీ ఇవ్వచ్చు అంటే ఇవ్వకూడదు. దీని వెనకాల ఎవరు ఉన్నారంటే సాతాను ఉన్నాడు. అంటే సంఘం కడితే సాతాను అంటారంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదువు. నువ్వెవరు క్రీస్తుకు పోటీ వెళ్ళటానికి? ఆయన సంఘాన్ని కట్టాడు, ఆయన కట్టడానికి ఆయనకు అధికారం ఉంది. దేవుడు పరలోకం నుంచి పంపించాడు. నిన్నెవరు పంపించారు? ఎక్కడి నుంచి పంపించాడు? ఆయన సిలువెక్కాడు, రక్తం కార్చాడు, రక్తంతో జనాల్ని కడుగుతున్నాడు. నువ్వేం కార్చావు జనాల్ని కడగటానికి? నువ్వు సంఘం ఎలా కడతావు? ఆయన వెనకాల గనక వెళ్తే పరలోకానికి తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. నీ వెనకాల వెళ్తే ఎక్కడికి తీసుకుని వెళ్తావు? నీకే గతి లేదు, నిన్నే ఆయన కడగాలి. నువ్వెవరిని కడుగుతావు? కాబట్టి మానవుడు సంఘాన్ని ఎప్పుడూ కూడా నిర్మించకూడదు. అయితే ఈ రోజు అపవాది ఏం చేస్తూ ఉన్నాడంటే వీళ్ళందరి చేత, ఇంకా మీరు గమనించండి, ఇప్పటికి 22,000 అయిపోయినాయి. ఇవి కూడా మేజర్ చర్చెస్ కనుక కౌంట్ చేస్తే కొంతమంది అంటారు 60,000 పైన ఉన్నాయని చెప్పేసి. ఉన్నాయి, లక్షల పైన కూడా ఉన్నాయి. ఇండివిడ్యువల్ గా ఉన్న సంఘాలన్నింటినీ కనుక లెక్కిస్తే లక్షల పైన ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాడంటే పరలోకానికి వెళ్లేటువంటి ఒక దారి ఉంది. ఈ దారి పరలోకానికి వెళ్తూ ఉంది. అంటే ఏమిటి దారి అంటే అది సువార్త అనేటువంటిది అనమాట. ఇప్పుడు ఈ సువార్త అనేటువంటిది నేనే మార్గమును సత్యమును అన్నాడు కదా. ఈ సువార్త అనేటువంటి ఈ దారి పరలోకానికి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళకూడదు అనేది అపవాది యొక్క ఆలోచన. ఈ దారి ఒకే దారి ఉంది. ఇప్పుడు వీళ్ళని వెళ్లకుండా చేయాలంటే ఏం చేయాలి? ఇటువైపు 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 ఇలాగా కొన్ని వందల వేల 60,000 కంటే ఎక్కువైనటువంటి దారులు వాళ్ళ ముందు పెట్టాడు. ఇప్పుడు మనుషులు ఏమవుతున్నారంటే కన్ఫ్యూజన్ 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 కన్ఫ్యూజ్ అయిపోయి ఇందులో కొంతమంది, ఇందులో కొంతమంది, ఇందులో కొంతమంది, అసలు దారిలో మాత్రం కొద్ది మందే. ఇప్పుడు ఈ దారుల్లో వెళ్లే వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే అనేకులు. ఈ అనేకుల ఆత్మలంతా కూడా నశించిపోతున్నాయి. వాళ్ళే పాపం అడుగుతారు, ప్రవ్వా ప్రవ్వా మేము నీ నామంలో ప్రవచించలేదా? నీ నామంలో అనేకమైన అద్భుతాలు చేయలేదా? నీ నామంలో అంటే ప్రభు అంటున్నాడు, అక్రమము చేయవారులారా నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను. అదేంటయ్యా ఇదంతా కష్టపడ్డాం నీ నామంలోనే అంటే అక్రమం, అదంతా కూడా క్రమం కాదు. మరి ఇది ఈ అక్రమం అనేటువంటిది అనేకులు వెళ్ళిపోయారు. దానికి కారకుడు ఎవరు అంటే అపవాది, ఆయన ఏజెంట్లు చేసే పని. మరి మనం చూస్తూ ఊరుకోవాలంటే ఊరుకోకూడదు. అందుకనే ఏం చేశాడంటే మీరు పోరాడండి. మీరు పోరాడితే అనేక ఆత్మలు ప్రక్కదారి పట్టకుండా నాశనం అవ్వకుండా ఉంటాయి. మన పోరాటం అంతా ఇంటి కొరకు, స్థలం కొరకు, పొలం కొరకు, ఉద్యోగం కొరకు, చదువు కొరకు ఉంది. కానీ బోధ నిమిత్తం పోరాడే వాళ్ళు ఎంతమంది తెలుసు మీకు? మీరు ఎప్పుడైనా బోధ నిమిత్తం పోరాడారా? ఇది అబద్ధమో, ఇది అసత్యమో, ఇటువంటిది ప్రకటించకూడదు అని ధైర్యంగా చెప్పారా? ఎందుకులే అండి, అందరూ క్రిస్మస్ అంటే మనం కూడా నోరు మూసుకుని వెళ్ళిపోతే పోలా? మనం ఎందుకు?
అంటూ ఉంటారు. ఏటికి ఎదురెట్టము, లోకానికి ఎదురెళ్ళటం ఇదంతా ఎందుకని. అసలు క్రైస్తవులు అంటేనే ఎదురీదే వాళ్ళు, పోరాడే వాళ్ళు. బోధ నిమిత్తం మనం ఖచ్చితంగా పోరాడాలి. ఇది దేవుడు మనకిచ్చినటువంటి పోరాటం. ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. పాత నిబంధనలో ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే, ఇర్మియా గ్రంథాన్ని మీరు గమనించినప్పుడు, ఒక మనిషి కత్తి పట్టుకుంటే ఎట్లాగా వాళ్ళు పోరాడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయన అంటూ ఉంటాడు, రక్తము ఓడ్చకుండా యుద్ధము చేయవాడు శాపగ్రస్తుడగును గాక అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు కత్తి పట్టుకుంటే రక్తం అనేది ఓడ్చాలి. అంటే నువ్వు కత్తి పట్టుకుంటే, మీకు దావీదు దగ్గర ఉన్న యోధుల గురించి చెప్తూ ఉంటాడు, చేతిలో కత్తి పట్టుకుంటే చెయ్యి తిమ్మిరెక్కేదాకా సాయంత్రం వరకు రాత్రి వరకు నరుకుతూ ఉండేవాళ్ళు. ఈ రోజు మంది కూడా అలు పెరగనటువంటి పోరాటం అయి ఉండాలి బోధ నిమిత్తం. అంతేగాని మా చుట్టం లేండి ఆయన, అందుకనే నేను ఆయన విషయంలో ఏం మాట్లాడను, వాళ్ళు మా బంధువులు లేండి, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు లేండి, అందుకనే నేనేం మాట్లాడను, ఇలాంటి రాజీ ధోరణి అనేటువంటిది మనకు ఉండకూడదు. ఉంటే అపవాది ఆత్మను పాడు చేసేస్తాడు. మన చుట్టమైనా, మన బంధువైనా, మన ఇంట్లో వాళ్ళైనా బోధ విషయంలో వాళ్ళు మార్చేటువంటి వాళ్ళుగా ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం వాళ్ళతో పోరాడేటువంటి వాళ్ళగా ఉండాలి. దేవుని తరపున నిలబడాలి. పాత నిబంధనలో ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. పాత నిబంధనలో మీరు గమనించినప్పుడు మోషే కొండ మీదకు వెళ్ళాడు దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలు తేవటానికి. ఈ రోజు అహరోను ఈ లోపు ఏం చేశాడంటే, అహరోను ప్రజలందరి చేత ఒక బంగారు దూడం చేయించాడు. ఒక ఉత్సవం జరుగుతూ ఉంది. దేవుడు అక్కడి నుంచి మోషేని హెచ్చరించి పంపించాడు, నువ్వు వెళ్ళి చూడు అని. వెళ్ళి చూడు అంటే కిందకు వచ్చేసరికి ఒక బంగారు దూడ, దానికి ఒక పండుగ ఆచరిస్తూ ఉన్నారు. అక్కడ విందులు వినోదాలు జరుగుతూ ఉన్నాయి. మోషే వచ్చాడు. మోషే వచ్చి, యెహోవా పక్షమున ఉన్నవారు నా వైపుకు రండి, నా వెనక్కి రండి అని చెప్పేసి అన్నాడు. అంటే యెహోవా పక్షాన ఎవరైతే ఉన్నారో నా వెనక్కి రండి అని చెప్పేసి అంటే 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో 11 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోతే ఒక్క గోత్రము లేవీలు మాత్రం వచ్చి నిలబడ్డారు. ఏం చేయాలయ్యా మేము అని చెప్పేసి అంటే, ప్రతి వాడు కూడా తన కత్తి కట్టుకొని, తన చెలికాడని ఎవరిని కూడా చూడకుండా, అన్నని అక్కని తమ్ముడని ఏమీ లేదు, ఎదురొచ్చిన వాళ్ళందరినీ కూడా నరికేసేయండి అన్నారు. ఇదిగో ఈ పని చేసినందుకు. అమ్మో సారీ మోషే, నువ్వేదో ఇంకేదో పని చెబుతావని వచ్చాం గానీ మా వాళ్ళని నరకాలంటే మేము నరకలేము, ఇంకెవరినైనా చెప్పు, మా కత్తులకు పొదును ఎక్కువ, అంతేగాని మా వాళ్ళ మీదకి మేము వెళ్ళలేమన్నారా? ఇదే అబద్ధ బోధ ఇంకెవరన్నా చేస్తే ఊరుకునేవాడిని కాదండి, కాకపోతే వాళ్ళకి మాకు చుట్టరిక ఉంది, అందుకని ఏం మాట్లాడలేదు. ఒక ఊర్లో ఇదే చెప్తున్నాడు సహోదరుడు. ఏమి ఆయన అట్లాంటి బోధ చేస్తుంటే మీరేం మాట్లాడలేదంటే, అంటే వాళ్ళకి మాకు కొంచెం చుట్టరికం ఉందలేండి, ఇంకెవరన్నా కానీ ఇలాంటి బోధ చేస్తే ఊరుకునేవాడిని కాదు. చుట్టమని, బంధువని, ఇంటిలో కుటుంబ సభ్యుడని, భార్యని, భర్తని కాదు, మీరు పోరాడాలి. ఆ విషయంలో పోరాడాలి అంటే ప్రేమపూర్వకంగా, ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు అని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాత కంటిన్యూషన్ రాసుకోండి. ఈ పోరాటం అంటే కొంతమంది మరి ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతూ ఉంటారు. ఎట్లా అంటే దాని కంటిన్యూషన్ రాసుకోండి. మనము దేవుని వాక్యమును మాత్రమే బోధింపవలెను. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. దేవుని వాక్యమును మాత్రమే బోధింపవలెను. మనము ప్రేమ కలిగి సత్యము చెప్పవలెను. ఎఫెసీ 4:15. మనము ప్రేమ కలిగి సత్యము చెప్పవలెను. ఈ ప్రేమ మర్చిపోకూడదు. ఎవరితో మీరు మాట్లాడినా గానీ ప్రేమను మర్చిపోకూడదు. ఇది ఒక డిఫరెంట్ పోరాటం అన్నమాట, ఈ వార్ అనేటువంటిది. ప్రేమ కలిగి చేసేవారు. అదేంటి ప్రేమ కలిగి ఫైట్ ఎట్లా చేస్తారు అని అంటారు. ప్రేమతోనే పోరాడాల్సిన పోరాటం ఇది. ప్రేమ కలిగి మనం చెప్పాలి. దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. మొదటి కొరింథీ 14:33. కావున ఈ అల్లరి అంతయు, అల్లరి అనే దగ్గర బ్రాకెట్ లో కన్ఫ్యూజన్ అని రాసుకోండి. వాస్తవంగా తెలుగులో అల్లరి అని రాశాడు కానీ అది అల్లరి కాదు. ఆంగ్లంలో గాడ్ ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని చెప్పేసి అంటాడు. కన్ఫ్యూజన్.
ఇన్ని రకాల సంఘాలు ఉన్నాయి, ఏంటండి ఈ గందరగోళం అంతా కూడా ఎందుకు, ఎవరు తయారు చేశారంటే అది దేవుడు చేసింది కాదు, మన ఆత్మలు నశించిపోవాలని అపవాది చేసినటువంటిది. దేవుడు అల్లరికి కర్త కాడు. ఇదంతయు అపవాది వలన కలిగినదని గుర్తించి ఆత్మలు ఆ మార్గములలో వెళ్ళి నశించిపోకుండుటకు మన వంతు కర్తవ్యముగా మనము పోరాడవలెను. దేవుని అధికారమును గౌరవించు ప్రతి ఒక్కరూ బైబిల్ను మాత్రమే బోధించవలెను. బైబిల్ను కాక మరే విధమైన బోధ అయినను దానిని ప్రకటించువారు ఎంతటి వారైనను దానిని అనుసరించువారు ఎంతమంది ఉన్నను బైబిల్ని కాక మరే విధమైన బోధ అయినను దాన్ని ప్రకటించువారు ఎవరైనను ఎంతటి వారైనను దాన్ని అనుసరించువారు ఎంతమంది ఉన్నను మనము దానిని నిరాకరింపగలిగిన శక్తిమంతులమై ఉండవలెను. మీకు పోరాటము అనే మాట రాగానే ఉదాహరణకు యుద్ధం అనేది ఉందనుకోండి, యుద్ధం జరగవలసినటువంటి పరిస్థితి, ఎవరొస్తారు అని చెప్పేసి అన్నారు. చాలా మంది యుద్ధానికి అవసరం. ఇప్పుడు మీరందరూ కూడా, ఇప్పుడు మనమందరం కూడా యుద్ధానికి వెళ్లి లైన్లో నిల్చున్నాం. ఇప్పుడు మనల్ని యుద్ధానికి తీసుకెళ్తారా? మనల్ని యుద్ధానికి తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరు? నేను వెళ్తాను అని చెప్పేసి నా యొక్క కోరిక ఉంది, నాకు చాలా ఇష్టము. మొన్న ఈ మధ్య చైనాతో వారు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చే విధంగా ఉన్నప్పుడు ఒకసారి ఒక హోమ్ గార్డ్ ఒక లెటర్ రాశాడు, తన బ్లడ్ తో రాసినట్టున్నాడు. అది పేపర్లో కూడా వేశారు, న్యూస్ లో కూడా వేసి పంపించాడు. నన్ను కూడా సైన్యంలో తీసుకోండి, నాకు భారత్ తరపున పోరాడాలని చెప్పేసి చాలా ఆసక్తి ఉంది అని చెప్పేసి. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయరు కూడా, ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయరు. మనల్ని తీసుకోరు. ఎందుకు తీసుకోరు? పని తీసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? క్వాలిఫికేషన్, అర్హతలు. మరొక రకంగా చెప్పాలి అంటే ఇది ఫిజికల్ వార్ కాబట్టి ఫిజికల్ గా ఫిట్నెస్ ఉండాలి ప్రధానంగా, అంతే కదా? ఫిజికల్ వార్ కాబట్టి ఫిజికల్ గా ఫిట్నెస్ ఉండాలి. అంటే ఇప్పుడు యుద్ధం యొక్క తీరు మారిపోయింది. ఒకప్పుడైతే కత్తులతో పోరాడేటువంటి రోజుల్లో ఫిట్నెస్ అంతా కూడా ఫిట్నెస్. ఇప్పుడు ఎప్పుడైతే టెక్నాలజీ అనేటువంటిది వచ్చిందో, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాని రూపు మారిపోయింది. ఈ రోజు ఫిట్నెస్ లేకపోయినా గానీ లోపల ఉండి ఆ ట్యాంకర్లు అవి ఉన్నాయి కదా, నీకు ఆపరేట్ చేసేటువంటి నాలెడ్జ్ ఉంటే తీసుకుంటారు. కానీ ఫిట్నెస్ అనేటువంటిది ప్రధానం. ఇక్కడ కూడా మనం ఏం మాట్లాడుతున్నామంటే ఫిజికల్ ఫిట్నెస్ కాదు గానీ స్పిరిచువల్ గా నీకు ఫిట్నెస్ ఉండాలి. అంటే స్పిరిచువల్ గా నువ్వు శక్తివంతురాలవై ఉండాలి, అప్పుడే నువ్వు పోరాడగలవు. ఎప్పుడైతే నీకు ఆ ఫిట్నెస్ లేదో, అంటే పోరాడేటువంటి ఆ శక్తి లేదో, యువర్ అన్ఫిట్, నువ్వు పోరాడలేవు. ఈరోజు చాలా మంది పరిస్థితి అలాగనే, నోరిప్పి చెప్పలేరు. వీళ్ళకి సత్యం తెలుసు, లేదా భార్య భర్తో అత్తో మామో ఇంట్లో వాళ్ళు ఎవరో లేదా స్నేహితులో సత్యానికి దూరంగా విభిన్నంగా ఉంటే నోరు విప్పి చెప్పలేరు. కారణం ఏమిటి అంటే వీళ్ళకి శక్తి లేదు. నేను వాళ్ళతో మాట్లాడలేనులేండి. నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడమని సేవకులకు మాత్రం చెప్పలేదు. ఫర్ ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు పోరాడేటువంటి యోధులుగా ఉండాలి. యోధులుగా ఉండాలి అంటే
నువ్వు స్పిరిచువల్ గా నువ్వు పోరాడేటువంటి ఆ శక్తిని నువ్వు సమకూర్చుకోవాలి. నా వల్ల కాదు అనేటువంటి మాట మనం ఎప్పుడు కూడా చెప్పకూడదు. నా వల్ల కాదు అని చెప్పామంటే సాతాన్ని నువ్వే గెలువులే అని మనం ఒప్పుకున్నట్లే. మనలో ఊపిరిన్నంత వరకు ఆ మాట చెప్పకూడదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పోరాడలేను అనేటువంటి ఆ భావమే మనలోకి రాకూడదు ఆలోచన. కంటిన్యూషన్ రాసుకోండి. బైబిల్ బ్రాకెట్ లో దేవుని వాక్యము మౌనముగా ఉన్న చోట మనము కూడా మౌనముగా ఉండవలెను. బైబిల్ మాట్లాడిన చోట మాత్రమే మాట్లాడవలెను. బైబిల్ మాట్లాడితే మనం మాట్లాడాలి. బైబిల్ మౌనంగా ఉంటే మనం కూడా మౌనంగా ఉండాలి. ఉదాహరణకి క్రీస్తు ప్రభు పుట్టాడు అని బైబిల్ చెప్పింది. బైబిల్ మాట్లాడింది, నువ్వు మాట్లాడు. పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు అనే డేట్ చెప్పలేదు. బైబిల్ మౌనంగా ఉంది, నువ్వు కూడా మౌనంగా ఉండు. ఒక ఆయన అడుగుతాడు, అంటే క్రీస్తు ప్రభు పుట్టాడు అంటున్నారు, ఏ డేటు అని. ఏ డేటు అనేది బైబిల్ చెప్పలేదు, అది సైలెంట్ గా ఉంది, నువ్వు సైలెంట్ గా ఉండు. అంటే దాన్ని సెలబ్రేట్ చేయొద్దా అంటాడు. సెలబ్రేట్ చేసే విషయంలో బైబిల్ ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉంది. కాబట్టి మనం కూడా మౌనంగా ఉండాలి. కాబట్టి బైబిల్ ఎంతవరకు మాట్లాడిందో అంతవరకే మాట్లాడాలి. ఎక్కడది మౌనంగా ఉందో అక్కడ మనం మౌనంగా ఉండటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. తర్వాత విషయం రాసుకోండి. బైబిల్లో ఉన్న సంగతులు బైబిల్ చెప్పినట్లు చేయాలి. అంటే దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 1-2 మాత్రం చెప్తాను. ఉదాహరణకు ఒక బాప్తిస్మ కార్యక్రమం అన్నారు. నువ్వు కొత్త బట్టలు కుట్టించుకోమని నువ్వు చెప్పొద్దు. ఇవాళ బాప్తిస్మ అంటేనే కొత్త బట్టలు అయిపోయినాయి. కొత్త బట్టలు లేకపోతే ఆగిపోతున్నారు. టైలర్ లేట్ చేశాడు అనుకోండి, ఇవాళ కాదు బాప్తిస్మ రేపు అంటుంది ఒకసారి ఒక సిస్టర్. ఏం సిస్టర్ అంటే, బట్టలు ఇంకా రాలేదండి, టైలర్ లేట్ చేశాడు, రేపు వస్తాయి అంట, రేపు తీసుకుందాం. అంటే ఎప్పుడు బాప్తిస్మ తీసుకోవాలనేది ఏం మీద కాదు, ఇచ్చే వాళ్ళ మీద కాదు, టైలర్ మీద ఆధారపడి ఉంది. ఆ టైలర్ రేపు కాకుండా ఎల్లుండి ఇస్తే ఎల్లుండి తెచ్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇదంతా కూడా బైబిల్ సంగతులు. బైబిల్ ఎట్లా చెప్పిందో అట్లా నువ్వు చెప్పడం నేర్చుకో. బాప్తిసం అంటే బైబిల్ ఏం చెప్పింది అదే చెప్పు. నువ్వు కొత్త బట్టలని అదని ఇదని ఒకసారి ఒకళ్ళు అడుగుతున్నారు. బాప్తిస్వానికి వాళ్ళు పాపం దాదాపుగా రెడీగా ఉన్నారు, కానీ బాప్తిసం అంటే కానుక ఎంత ఇవ్వాలండి అని అడుగుతున్నారు. అమ్మ, బాప్తిసానికి కానుక ఏంటి అంటే, ఆ తర్వాత ఒకళ్ళు వచ్చి పక్కన చెప్తున్నారు, ఆమె దగ్గర కొంచెం ఆర్థికంగా ఇబ్బందిలో ఉంది, అందుకనే బాప్తిసం అంటే వెనకాడుతుందని. అంటే బాప్తిసానికి కానుక ఉంటుంది కదా అని చెప్పేసి ఎవరో చెప్పారంట. బాప్తిసం అంటే బాప్తిసం, బైబిల్ సంగతులు ఎట్లా చెప్పినాయో నువ్వు అట్లనే చెయ్యి. అంతేకాదు, ఆరాధన అంటే బైబిల్ ఎట్లా చెప్పిందో నువ్వు అట్లనే చెయ్యి. ప్రతి విషయం కూడా బైబిల్ సంగతులు బైబిల్ ఎలా చెప్పిందో నువ్వు అలాగనే చెయ్యి. అంతేగాని నువ్వు దానికి నీ స్వలాభం కొరకో, లేకపోతే నీకు అర్థమయ్యో నీకు అర్థం కాకుండానో నువ్వు వాటిని వేరే విధంగా బోధించవద్దు. వేరే విధంగా నువ్వు చేయటానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు, దాన్ని ప్రజలకు నేర్పించవద్దు. బైబిల్లో ఉన్న వాటిని బైబిల్ పిలిచిన పేర్లతోనే పిలవలేను. ఉదాహరణకి సేవ చేసే వాళ్ళని అందరూ పాస్టర్ పాస్టర్ అంటారు. పాస్టర్ కాదు, ప్రీచర్. ప్రీచ్ చేసే వాళ్ళని ప్రీచర్ అంటారు. ఒకవేళ మీరు పాస్టర్ అన్నారు అనుకోండి, దీని అర్థం వేరు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము మీరు గమనించినప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, లేదంటే తీతు పత్రిక 1వ అధ్యాయము గమనించినప్పుడు ఇక్కడ 3వ వచనం నుంచి పాస్టర్కు ఉండాల్సినటువంటి అర్హతల గురించి మాట్లాడతాడు. ఈ అర్హతలు ఉంటేనే పాస్టర్, లేకపోతే పాస్టర్ కాదు. ఇవేళ కూడా పాస్టర్ 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 అంటూ ఉంటారు. బైబిల్ ఆ పేరుతో పిలవలేదు. పాస్టర్ అనే దానికి వేరే ఉంది, దాని అర్థం వేరే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మరలా కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ ని మనం ఎప్పుడు క్రియేట్ చేయకూడదు. కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసేవాడు ఎవరు అంటే అపవాది. కాబట్టి కన్ఫ్యూజన్ ని మనం ఎప్పుడు కూడా క్రియేట్ చేయకూడదు. ఎవరైనా కానీ పాస్టర్ అన్నారు అనుకోండి, అమ్మా నేను పాస్టర్ కాదు, నన్ను ప్రీచర్ అంటారు. మరి పాస్టర్ అంటే ఎవరంటే పలానా వాళ్ళు పాస్టర్ అంటారు. అది ఏదైనా సరే బైబిల్ పిలిచేటువంటి పేర్లతోనే మనం పిలవాలి. కన్క్లూజన్ మాత్రం 2 లైన్లు రాసుకోండి. సత్యవాక్యమును సరిగా విభజించుట, సత్యవాక్యమును
సరిగా విభజించుట, నేర్చుకొనవలసిన అవసరం ఉన్నది. రెండు తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అంటాడు. ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు రాసుకోండి. వీటన్నిటికీ మీరు ఆన్సర్లు చేయగలరో లేదో చూస్తే ఈ పాఠం ఎంతవరకు విన్నారో ఎంతవరకు అర్థమైందో మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 1. మత సంబంధమైన కార్యములలో మనుష్యుల ఆలోచనలకు అధికారం ఉంటుందా లేదా ఆచరించవచ్చా? క్వశ్చన్ నెంబర్ 2. మనుష్యుల ఆలోచనలు అనుసరించరాదు అనుటకు 3 వచనములు తెలుపుము. క్వశ్చన్ నెంబర్ 3. మనుష్యుల ఆజ్ఞలు అనుసరించినట్లయితే మన ఆరాధన ఏమవుతుంది? వచనము తెలుపుము. క్వశ్చన్ నెంబర్ 4. అనేకులు అనుసరించు లేదా నడచు మార్గము సరి అవుతుందా లేదా ఆచరించ యోగ్యమైనదా? 5. అనేకులు బ్రాకెట్లో వారి ఆలోచనలు తప్పు చేయుదురు లేదా వారి ఆలోచనలు తప్పగునని వచనములతో రుజువు చేయము. క్వశ్చన్ నెంబర్ 6. ఇజ్రాయేలీలు డాష్ చొప్పున మాకు రాజు కావాలనని అడిగిరి. 7. సంఘము ప్రత్యేకమైనదని కనీసము 3 వచనములతో రుజువు చేయము. 8. మనుష్యుల బోధలు, కళలు, దర్శనములు మొదలుగున వాటి యందు దేవుని అధికారం ఉన్నదా లేదా కనుగొనగలమా? ప్రతిదానికి వచనము ఉండవలెను లేదా మన ఆచరణ అంతయు దేవుని వాక్య ప్రకారము ఉండవలెననుటకు 2 వచనములు తెలుపుము. 10. లాస్ట్ క్వశ్చన్. క్రైస్తవ్యములో ఉన్న అధికారమునకు కనీసము 8 వచనములు తెలుపుము. ఎవరికి దేనికి అధికారం ఉంది? బ్రదర్ వందనాలండి. వందనాలు. చెప్పండి. ఇది క్రీస్తు సంఘంలో కూడా ఇప్పుడు అబద్ధ బోధలు చేరాయి కదండి, మరి వాళ్ళని డినామినేషన్ కింద లెక్క పెట్టి వాళ్ళు వెళ్లకుండా వదిలేయాలా? ఇంకా ఖచ్చితంగా అబద్ధం ఎవరు బోధించినా అబద్ధమే. క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టి బోధించినా అబద్ధమే అవుతుంది. గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు అంటే వాళ్ళే. పేరు చూసి మీరు మోసపోవద్దు. అనుకుంటున్నా. లేదు, అది పలకరింపు కాదు. మీరు పాత నిబంధన అంతా చదివి చూడండి. ఎక్కడ కూడా అబద్ధ ప్రవక్తలు ఎదురుపడినప్పుడు దేవుని ప్రవక్తలు హాయ్ హల్లో బాయ్ చెప్పుకోలేదు. ఎప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళకి గ్రీటింగ్స్ శుభవచనాలు ఎప్పుడూ లేవు. హాయ్ హల్లో పలకరింపులు ఎప్పుడు కూడా లేవు. వాళ్ళు వీళ్ళు ఎదురుపడితే నువ్వు తప్పు అని చెప్పడానికి ఎదురుపడ్డారు కానీ హాయ్ హల్లోలు ఎప్పుడూ లేవు.
అలా హాయ్ హల్లో చెప్పుకొని మంచి రిలేషన్ కనుక మెయింటైన్ చేస్తే వీళ్ళు అసలు ఇబ్బందే పడేవాళ్ళు కాదు. మనకు ఒక మాట అంటున్నాడు, మనం చూసాం, పోరాటము పోరాటము పోరాటము. చెప్పండి. చాలా మందికి చాలా మంది మాకు ప్రైజ్ లో చెప్తా ఉంటారు సార్. ఆ ఏం చేస్తున్నాం వందనని చెప్తా ఉంటారు సార్. అయితే ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్ అనేటువంటిది అసలు పలకరింపు వచనమే కాదు. బైబిల్ ఇందాక మనం రాసిన పాయింట్లో మనం ఒక పాయింట్ రాసాం, మీకు గుర్తుండి ఉంటుందేమో. ఇక్కడ మీరు గనక చూసినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి వాటిని బైబిల్ మాటల ప్రకారమే మనం మాట్లాడాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే బైబిల్ సంగతులు బైబిల్ చెప్పినట్లే చేయాలి, బైబిల్ పిలిచిన పేర్లతోనే పిలవాలి. బైబిల్ దేన్ని శుభవచనంగా చెప్పిందో దాన్నే శుభవచనం. ఒకరికొకడు వందనములు చెప్పొచ్చు. ప్రైజ్ ద లార్డ్ ఎప్పుడు వందనవచనం కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రభువుని స్తుతించుడి. హల్లెలూయా హీబ్రూ వర్డ్ అది. ప్రభువుని స్తుతించుడి, వందనవచనం కాదది. హల్లెలూయా వాక్యం చెప్పేటప్పుడు హల్లెలూయా అనొచ్చా అనకూడదా? అది ఒక వాడుక పదం అయిపోయింది. వాస్తవంగా అర్థం మనము దాని అర్థాన్ని బట్టి ఉపయోగించాలి. హల్లెలూయా అనేటువంటి హెబ్రీ పదానికి ప్రభువుని స్తుతించుడి అని అర్థము. వాస్తవంగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, దూతలు చెప్తూ ఉంటారన్నమాట, ప్రభువుని స్తుతించండి అని. మనం దాన్ని చెయ్యాలి, ప్రభువుని స్తుతించాలి. అంటే అంటే వాక్యం చెప్పేటప్పుడు హల్లెలూయా అంటాం తప్పేం లేదు. అది వాక్యం చెప్పేటప్పుడు ఒక ఊత పదం లాగా అయిపోయింది. ఇప్పుడు హల్లెలూయా అన్నారు, వీళ్ళేమంటారు కింద వాళ్ళు? వాళ్ళు కూడా హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఎట్లాగైతే స్లోగన్స్ ఉన్నాయో జైలు జిందాబాదులు అట్లా అయిపోయింది అనమాట. అది ఒక జిందాబాద్ పదం లాగా అయిపోయింది. మనకి లోకంలో ఉంటుంది కదా, వర్దిల్లాలి, జైలు, జిందాబాదులు. అలాగా క్రైస్తవుల జిందాబాద్ పదం అనమాట అది. అంటే ఇప్పుడు అనొచ్చా అనకూడదా అనే ఉద్దేశంతో. ఆ అర్థంతో అయితే అనకూడదు. ఆహా. ఆ అర్థంతో అనకూడదు. ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు నేనున్నాను, మీకు ప్రభువుని స్తుతించండి అని చెప్తాను, సరే. లేదా దాన్ని బట్టి ఒక బోధ చేస్తాను, ఇలా మన జీవితాలు ఉండాలి అని, లేదా మీరెవరికన్నా బోధ చేస్తారు. Yes, sir. అంతేగాని దాన్ని ఒక ఊత పదంగా మార్చకూడదు. Okay, sir. ఇవాళ క్రైస్తవులకు ఊత పదం అయిపోయింది. అలా వాడితే ఊత పదంగా వాడితే తప్పది. అదే మన ఇప్పుడు అయ్యగారులు 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 అని ప్రతి ఒక్కరు కూడా అలా అయ్యగారిని పిల్లంటే ఈ అయ్యగారిని పిల్లని అని అసలు అయ్యగారు అనొచ్చా అనకూడదు సార్? అయ్యా గారు ఆ, అనే పదం అసలు ఎక్కడ బైబిల్లో ఉండదు. అది ఏంటంటే ఒక రెస్పెక్టెడ్ వర్డ్ అనమాట, అంతే. సార్ అంతేగాని ఇవాళ ఏమైపోయిందంటే సేవకుడికి పోస్ట్ కి ఆ పేరు వచ్చేసింది. ఏంటి నువ్వెప్పుడు అయ్యగారు ఉద్యోగంలో చేరావంటాడు ఒక ఆయన. అదొక ఆ, సార్. ఉద్యోగం అయిపోయింది అనమాట. బైబిల్లో ఉన్న వాటిని బైబిల్ పేర్లతోనే పిలవాలి. అయ్యగారి ఉద్యోగం అనేటువంటిది బైబిల్లో లేదు. ఎవరన్నా మనల్ని అయ్యగారు అంటే, అమ్మ నేను అయ్యగారిని కాదు, సేవకుడిని, సువార్థికుడిని, అయ్యగారులు అమ్మగారులు కాదు. అవును, అపోస్తులైన పౌలు కూడా నేను యూదులకు యూదులుగా ఉన్నాను, అన్యులకు అన్యులుగా ఉన్నాను అంటాడు. అది మన మనస్సాక్షికే అర్థమవుతుంది మనం ఎట్లా ఉన్నామనేటువంటి దాన్ని బట్టి. వాళ్ళకి సత్యం చెప్పడానికి చెప్తున్నారా, వాళ్ళని ఇటువైపు తేటానికి చెప్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారనే మొహమాటంతో చెప్తున్నారా, వాళ్ళలాగా ఉందాంలే అని చెప్తున్నారా, అది మీ మనస్సాక్షికే తెలుసు. బైబిల్ ప్రకారం ఏ బాప్తిసం కరెక్ట్ అంటారు కదా? అంటే బైబిల్ ప్రకారం అంటే ఇప్పుడు నోవాహు కాలంలో వాళ్ళు ఆ ఓడలో 8 మంది నీటి ద్వారా బాప్తిసం పొందిరి అంటాడు. తర్వాత మోషే కాలంలో ఎర్ర సముద్రాన్ని దాటి బయటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు మేఘం కింద వారు బాప్తిసం పొందిరి అని చెప్పేసి అంటాడు కొరింథీ పత్రికలో. తర్వాత క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను ఇచ్చిన బాప్తిసం చూస్తాం. తర్వాత క్రీస్తు ప్రభు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి వాక్యాన్ని ప్రకటించమన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వమన్నాడు. ఈనాడు మీరు చెప్పింది బాప్తిసం ఇచ్చే యోహాను నీటిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు బైబిల్లో చాలా బాప్తిసాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు బాప్తిసం ఒక్కటే అని అంటాడు. అంటే ఇప్పుడు నోవాహు కాలంలో ఉన్న బాప్తిసం లేదు, మోషే కాలంలో ఉన్నటువంటిది లేదు, యోహాను ఇచ్చిన బాప్తిసం లేదు, పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు, అగ్ని బాప్తిసం లేదు. మరి ఏ బాప్తిసం ఉంది అంటే నేడు ప్రపంచం అంతటికి కూడా ఉన్నది క్రీస్తు నామంలో ఇవ్వబడేటువంటి బాప్తిసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వబడే బాప్తిసం. బైబిల్లో అయితే ఉన్నాయి, మనకు అవన్నీ లేవు. మనం పొందే బాప్తిసం ఒకటే, ఇది నీళ్ళలో ముంచబడితేనా లేకపోతే తల అంటే మీద నీళ్ళలో నుంచి ముంచబడే బాప్తిసం. అదే బాప్తిసం. థ్యాంక్స్ బ్రదర్. గలతీ 3:17లో దేవుడు ఏం చెప్తున్నాడంటే పాత నిబంధన కొట్టివేయలేదని చెప్తున్నాడు కదా బ్రదర్. గలతీ 3:17లో పాత నిబంధన కొట్టివేయలేదు అని చెప్పాడా? అవును బ్రదర్. ఒకసారి చదవండి. 430 సంవత్సరములైన తర్వాత
వచ్చిన ధర్మశాస్త్రమును వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వం దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. అంటే దాని అర్థము ఆ నిబంధన అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధన పాత నిబంధన కొట్టివేయలేదనే కదా బ్రదర్. కాదు, కాంటెక్స్ట్ అది తప్పుగా అర్థం చేసుకున్నారు. అట్లా చెప్పలేదు. అక్కడ పైనుంచి ఒక కాంటెక్స్ట్ ఉంది కదా, ఏ కాంటెక్స్ట్ అయితే ఉందో ఆ కాంటెక్స్ట్ లోనే మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. వాస్తవంగా 3వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు ఏం చెప్పాలనుకున్నాడు? 3:1 అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా. 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే అసలు ధర్మశాస్త్రం ఎందుకుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. ఆయన చెప్పాలనుకొని అబ్రహామును గురించినటువంటి ప్రస్తావన, ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. వచ్చి 3వ అధ్యాయం 14వ వచనము క్రీస్తు ప్రభు మాను మీద వేలాడాడు అనేటువంటి సంగతిని చెప్తున్నాడు. 15వ వచనంలో చెప్తున్నాడు, మనుష్య రీతిగా మాట్లాడుతున్నాడు. మనుషుడు చేసిన ఒడంబడిక అయినా సరే స్థిరపడిన తర్వాత దాన్ని ఎవడో కొట్టివేయలేడు. ఒక నిబంధన ఉంది అంటే, ఒక ఒడంబడిక ఒప్పందం ఉంది అంటే ఒకసారి స్థిరపడితే కొట్టివేయలేడు. ఇప్పుడు 16వ వచనంలో చెప్తున్నాడు, అబ్రహాముకి ఆయన సంతానానికి వాగ్దానాలు చేయబడ్డాయి. అనేకులను గురించి అన్నట్టు నీ సంతానాలకి అని చెప్పక ఒకని గురించి అన్నట్టుగా నీ సంతానమునకు అనేను. అబ్రహామునకు ఆయన సంతానానికి వాగ్దానం, సంతానాలకి వాగ్దానం కాదు. అబ్రహాము సంతానానికి వాగ్దానం సింగులర్. నీ సంతానాలు దీవిస్తాను అంటే అబ్రహాము సంతానాలు ఇస్సాకుని దీవించాలి. అదే విధంగా అబ్రహాముకి ఇష్మాయిల్ని దీవించాలి, ఇస్సాకుని దీవించాలి. సంతానాలు చాలా మందిని దీవించాలి. కానీ దేవుడు ఏమన్నాడంటే సంతానాన్ని దీవిస్తాను అన్నాడు. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంటే 16వ వచనము, అబ్రహాముకి ఆయన సంతానానికి వాగ్దానాలు చేయబడ్డాయి. ఆయన సంతానానికి అన్నాడు, అనేకుల గురించి అన్నట్టు సంతానాలకి అనలేదు. 17వ వచనం అంటున్నాడు, నేను చెప్పేది ఏంటంటే 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం, అబ్రహాముకి వాగ్దానం చేసిన 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది కదా అని ముందు ఆయనకి చేసిన ప్రామిస్ కాకుండా పోయిద్దా? 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానాన్ని నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు. అంటే అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్ అనేది రద్దవదు అని అంటున్నాడు అక్కడ కాంటెక్స్ట్ లో. చెప్పండి. ఫిబ్రవరి 8:13 మీరు చెప్పినట్టు ఏది పాతగిలిగి ఉండిపోవునో అది అదృశ్యం అవుతుంది అని చెప్పేసి అన్నారు కదా. అవును. కానీ అక్కడ అదృశ్యం అగుటకు సిద్ధముగా ఉన్నది అన్నారు. అంటే ఇంకా అదృశ్యం అవ్వలేదనేగా. అవును, ఇప్పటికి అదృశ్యం అయిపోయింది. అది బ్రదర్ ఈ లోపల అయిపోతుంది అని చెప్పేసి మీరేలా నిర్ణయిస్తారు? నేను నిర్ణయించడం కాదు, చరిత్ర తెలిస్తే నువ్వు కూడా నిర్ణయిస్తావు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఏం జరిగింది? యెరూషలేము నాశనం అయినప్పుడు ఇంకేం జరిగింది? అప్పటి వరకు యెరూషలేములో ఉన్నటువంటి అర్చనాచారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అనుదిన అర్పణలు జరుగుతూ ఉన్నాయి, నెల జరగాల్సిన అర్పణలు జరుగుతూ ఉన్నాయి, పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే యెరూషలేము నాశనం జరిగిందో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో, ఇక అక్కడ యెరూషలేములో దేవాలయం లేదు, ఇంకేమీ లేవు, మొత్తం డిజపేర్ అయిపోయినాయి. ఓకేనా? ఓకే బ్రదర్. ఓకే, చరిత్ర చదువుకుంటే మీకు కూడా తెలుస్తుంది. నేనే కాదు, మీరు కూడా నిర్ణయించగలుగుతారు. సార్ ఇప్పటికే కూడా కొంతమంది యూదులు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నారు కదండి ఇతర దేశాల్లో. అవును, ఇతర దేశాల్లో యూదా మతము ఒక మతంగా ఉంది, కానీ అప్పట్లాగా యెరూషలేము దేవాలయము ఇక లేదు. AD 70లో డిజపేర్ అయిపోయి మరలా 1946లో ఒక జనాంగంగా వచ్చారు. హిట్లర్ అనేటువంటి ఆయన జర్మనీలో చాలా మంది యూదులు ఊచకోత కోసిన తర్వాత అదంతా వేరే చరిత్ర. మరలా భూమి మీద వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన భూభాగం ఉండాలని మరలా వాళ్ళని రిస్టోర్ చేసి మరలా అక్కడ ఇస్లామిక్ కంట్రీస్ గా ఉన్నటువంటి వాటిని ఆ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకనే